ఉగాది పంచాంగం ప్రకారం అసలు ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు ఈ 2026వ సంవత్సరంలో? సంతోషం తల్లి, సంవత్సర ఫలితాలు తెలుసుకోవాలి కదా. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మహాగణాధిపతయే నమః. మనకు ఉగాది నుంచి 12 రాశుల కనుక మనం చూసుకున్నట్టయితే 12 రాశులలో మొట్టమొదటి మేషరాశి కదా. ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరము 11 ఆదాయము, 5 ఖర్చు, 6 రూపాయలు మిగులుతున్నాయి. 2 పూజ్యము, 4 అవమానము. 2 మంచోడని మెచ్చుకుంటే 4 తిట్టిపోతారు. 11 ఆదాయము, 5 కడుతుంది. అయితే ఈ రాశి వారికి 12వ ఇంట శని నడుస్తూ ఉంది. సింహరాశిలో గురువు 3 రాశులలో సంచారం చేయడం వల్ల ఏ పని చేసినా ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది మేషరాశి వారు. ఆదాయం మంచిగా ఉంటుంది, ఆదాయంకి లోటు లేదు. ఆదాయం మాత్రం గురుగ్రహము 3 రాశులలో ఏ రాశిలో ప్రవేశించి తిరిగినప్పటికైనా ఆదాయం మంచిగానే ఉంటుంది, కానీ అధికంగా ఖర్చులు వస్తాయి. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు రావచ్చు. తర్వాత ఏ పని చేసినా ఎక్కువగా కష్టపడాలి. శుభ ఖర్చులు అంటారా, దుబారా ఖర్చులు? దుబారా ఖర్చులు. శుభ ఖర్చులు చెప్పంగా, శుభ ఖర్చులు చెప్పడం లేదు, అది దుబారా ఖర్చులు. అధికమైన ఖర్చులు రావడం, అనవసరమైన వస్తువులు కొనుక్కోవడం. అది ఇంట్లో ఒక వస్తువు ఉంది, ఇంట్లో ఒక కెమెరా ఉంది, మళ్ళీ ఇంకో కెమెరా కొనుక్కొస్తానంటే అది అనవసరమైన ఖర్చే కదా. ఇలాంటి అన్ని ఆలోచనలు రావడం, ప్రతి పనిలో ఆటంకాలు ఏర్పడము. ఏ పని చేద్దామన్నా, ముందుకెళ్దామన్నా ఏదో రకమైన ఆటంకాలతో, అన్ని స్పీడ్ బ్రేకర్లతోటే ఈ సంవత్సరం మొత్తం జీవితం గడవడం అనేటువంటిది ఉంటుంది. ఇక 12వ ఇంట శని ఉన్నాడు కాబట్టి, 7 ఏళ్ల శని నడుస్తూ ఉన్నది కాబట్టి, 7.5 ఏళ్ల శని, 12వ ఇంట శని ఉన్నాడు కాబట్టి కొన్ని అనుకోనటువంటి కష్టాలు రావడం, అనుకోని ఆపదలు ముసురుకోవడం, కోర్టు కేసులు, పోలీస్ కేసులు, వివిధమైనటువంటి బాధలతో మనశ్శాంతి లేకుండా బతకడం. అయితే దీనికి గురువు, భాగ్యాధిపతి గురువు మే నెల 22వ నుంచి 26వ తారీఖు నుంచి ఉచ్చ స్థానంలోకి వస్తున్నాడు. మేషరాశికి 9వ స్థానము భాగ్యస్థానం అంటారు, ధనస్సు. ఆ భాగ్యస్థానాధిపతి అనే గురువు ఉచ్చ స్థానానికి మే 25వ తారీఖు నుంచి వస్తున్నాడు కాబట్టి 26వ తారీఖు నుంచి జీవితంలో కొంచెం స్థిరత్వం అనేటువంటిది ఏర్పడడానికి స్థిరము ఉంటుంది. ఆయన 4వ ఇంట గురువు కాబట్టి పెద్దగా సుఖ పెట్టేది ఏంటంటే ఏం లేదు, కానీ కొంతవరకు పర్వాలేదు. అయితే వ్యయస్థానంలో 12వ ఇంట శని ఉండడం వల్ల ప్రతి పనికి ఆటంకాలు ఏర్పడము, మనశ్శాంతి లేకుండా ఉండడము, అధికమైనటువంటి ఖర్చులు రావడము, అధిక ప్రయాణాలు చేయడము, శరీరం అనారోగ్యాలు ఏర్పడము, ఇలాంటి జరగడానికి ఆస్కారం ఉంటుంది జనాలకు, మేషరాశి వారికి. ఇక ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వారికి ఉద్యోగాలు దొరకకపోవడం, తీరా అంత అయిపోయింది, రేపైతే అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుంది అని చెప్పి అనుకున్న సమయానికి రిజెక్ట్ కావడం, ఇంకోరికి ఇవ్వడము, ఇలాంటి ఈతి బాధలు. ఉద్యోగ ప్రయత్నం చేసేవానికి ఉద్యోగం దొరకకపోవడము, ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి నాకు ప్రమోషన్ వస్తుంది ఈ సంవత్సరము, నా పేరు లిస్ట్లో ఫస్ట్ పేరు నాదే ఉంది, ప్రమోషన్ వస్తుంది చెప్పి ఆశపడి మనం కూర్చుంటే ఆ లిస్ట్లో మన పేరే లేకుండా పోవడం, ప్రమోషన్ దొరకకపోవడం, ఇలాంటి అధికారుల వల్ల ఒత్తిడి, ఉద్యోగస్తులకు రాజకీయ నాయకుల వల్ల ఒత్తిడి, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఇదే కాకుండా మధ్యవర్తిత్వం, మేషరాశి వారు ఎక్కడ మీడియేటర్గా ఉండకూడదు. ఇప్పుడు ఎవరో ఇద్దరు పోట్లాడుతున్నారు, మధ్య వైపు వాళ్ళ తగాదా తెంపుదామని మధ్యకు పోతే వాళ్ళిద్దరు మంచిగా అవుతారు, ఆ బాధ వీడి మీద పడుతుంది. దీనివల్ల ఇతనికి కోర్టు కేసులు, పోలీస్ కేసులు ఇవన్నీ కూడా జరిగి లేనిపోని నిందలు పడడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీడియేటర్గా ఎక్కడ కూడా ప్రవర్తించడానికి వీలు లేదు, పోకూడదు. పోయినా సరే ఆ పక్క వాళ్ళు కొట్లాడుకుంటారు, మనకెందుకులే అని చెప్పి మన పక్కకు తప్పుకొని మన ఇంట్లో మనం ఉండడం చాలా క్షేమకరం ఈ మేషరాశి వారు. ఇక విద్యార్థులకు మాత్రం చాలా బాగా ఉంది. విద్యార్థులకు విద్యలో మంచి లాభం కనబడుతుంటుంది, కానీ ఇలా గురువుగారు చెప్పారని టెక్స్ట్ బుక్స్ అన్ని ముచ్చి అల్మారిలో పెట్టేసి తాళం వేసి పడుకుంటే విద్య రాదు. దానికి వీళ్ళు కష్టపడినప్పుడు సరి అయినటువంటి పొజిషన్లో జ్ఞాపక శక్తి పెరిగి, గురువు ఉచ్చ స్థానంలో ఉన్నాడు కాబట్టి, భాగ్యాధిపతి ఉచ్చ స్థానంలో ఉన్నాడు కాబట్టి మేషరాశికి అది వాళ్ళకు బుద్ధి జ్ఞానం పెరిగి దాని యందు శ్రద్ధ వచ్చి జ్ఞాపక శక్తి పెరగడము,
మంచి మార్కులతో మంచి ర్యాంకుతో పాస్ కావడం అనేటువంటిది జరుగుతుంది విద్యార్థులకు. ఇంతేకాకుండా వాళ్ళు ఏ కాలేజీలో ఎలాంటి ఒక సబ్జెక్టుతో వాళ్ళకు అడ్మిషన్ కోరుకున్నా వాళ్ళకు దొరకడము, మంచి కాలేజీలో మంచి వీళ్ళకు నచ్చినటువంటి ఒక సబ్జెక్ట్లో వాళ్ళకు సీట్ దొరకడము, విద్యలో ఉన్నతి జరగడం అనేటువంటిది విద్యార్థులకు చాలా మంచిగా ఉంది. ఇక వృత్తిలో వ్యాపారస్తులు ఉంటారు, వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మోసపోయేటువంటి ఒక ఆస్కారం చాలా ఉంది. పార్ట్నర్షిప్ లో కావచ్చు. ఇప్పుడు నేనే ఉంటాను, పంతులు గారు అని చెప్పి నువ్వు నాకు 1000-1500 రూపాయలు మా ఇచ్చాయంటే పంతులు గారు ఎక్కడ పోతాయని చెప్పి ఇచ్చేసి అవి నేను నీకు ఇవ్వకపోవడం, ఇలా మోసపోవడం, డబ్బు మోసపోవడం. లావాదేవీల విషయంలో అంటే ఇప్పుడు బ్యాంకర్స్ ఉంటారు, అంటే కొన్ని చిట్ ఫండ్లు అవి పెట్టుకుంటుంటారు, వాళ్ళు కూడా లావాదేవీల విషయంలో కూడా సరి అయిన ఒక రాతపూతల చేత జాగ్రత్తగా ఉండాలి. మోసపోయేటువంటి ఒక అవకాశం చాలా ఉంది కాబట్టి ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ రాశి వారికి మాత్రము ఈ సంవత్సరం మంచి ఫలితాలు ఉన్నాయి, కానీ చెడు ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. దాంట్లో మన యొక్క నడవడిక వల్ల కూడా కొంత బాధ ఏర్పడవచ్చు. కాబట్టి జాగ్రత్తగా నడుచుకుంటూ భగవంతుని యొక్క ఆరాధన చేసుకుంటూ మనకు నీకు నచ్చిన భగవంతుడు ఈ భగవంతుని సేవిస్తేనే ఈ ఫలితం జరుగుతుంది అనేటువంటిది ఏం లేదు. నీకు నచ్చిన భగవంతుణ్ణి సేవ చేసుకుంటూ ఆ నామస్మరణ చేసుకుంటూ ఉంటే కొన్ని ఈతి బాధలు అనేటువంటి కొన్ని తప్పిపోతాయి. దీనివల్ల ఈ సంవత్సరంలో వీరంతా కూడా కొంతవరకు మంచి ఫలితాన్ని పొందుకుంటూ మే 26 తారీఖు వరకు మాత్రం కొద్ది ఇబ్బందులు ఉంటాయి. మే 26 తారీఖు కొద్ది ఇబ్బందులు తగ్గడము, కానీ 12వ ఇంట శని ఏళ్ళనాటి శని నడుస్తూ ఉండడం వల్ల మాత్రం ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. అనారోగ్యం ఏర్పడము, యాక్సిడెంట్లు కావడము, మానసిక చింతన, డబ్బు పోడగొట్టుకోవడము, ఇంట్లో విలువైన వస్తువులు అమ్ముకోవాల్సిన పరిస్థితి రావడము, అంటే రుణబాధ పెరిగిపోతుంది. ఆ రుణబాధ తీర్చుకోవాలి అంటే ఇంట్లో మనకు నచ్చిన ఏదో బంగారము, భూమో, పొలము ఏదో మనం దాచిపెట్టుకుని ఉంటాం మన ప్రేమతోటి, పెద్దలు ఇచ్చింది కదా అని. అలాంటి అమ్ముకోవాల్సినటువంటి ఒక పరిస్థితి రావడము ఈ మేషరాశి వారికి జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఖర్చుల విషయంలో, ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు మంచిగా చదివినట్టయితే వాళ్ళకు మంచి ఉన్నతి, మంచి ర్యాంకులో పాస్ కావడము, మంచి అనుకున్న కాలేజీలో వాళ్ళకు సీట్ దొరకడం అనేటువంటి జరుగుతుంది. వ్యాపారస్తులు కూడా లావాదేవీల విషయంలో, క్రెడిట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటే కొంతవరకు మేలు జరిగేటువంటి ఒక ఆస్కారం కనబడుతుంది. అయితే ఈ రాశి వారు మన దాని ప్రకారంగా శివస్తోత్రం, శివనామ స్మరణము, శివస్తోత్రం కనుక ప్రతిరోజు చదువుకున్నట్టయితే వాళ్ళకు అన్ని విధాల శుభం కలిగి సంతోషంగా హాయిగా మళ్ళీ రేపు ఉగాది కాక మళ్ళీ ఉగాది వరకు సంతోషంగా ఉంటారు. మనం ఇలాగ నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి అందులో కొన్ని భేదాలవి కనబడుతూ ఉంటాయి. గురుగారు, ఉగాది పంచాంగం ప్రకారం ఈ 2026వ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? వృషభ రాశి వారికి కనుక చూసుకున్నట్టయితే ఈ సంవత్సరము 5 ఆదాయము, 14 ఖర్చు. ఓకే. రెండవది 4 పూజ్యము, 4 అవమానం. 4 మెచ్చుకుంటారు, 4 తిడతారు. సరే పోనీ ఈక్వల్ ఉంది, సరిపోతుంది అనుకుంటున్నాం. ఇక ఈ సంవత్సరం అంతా కూడా శని 11వ ఇంట మంచి స్థానంలో ఉన్నాడు వృషభ రాశి వారికి. గురువు మే నెల వరకు 2వ ఇంట ఉన్నాడు. వీడు గురువు మంచిగానే ఉన్నాడు. ఇక రేపు 2వ ఇంటి నుంచి రేపు మే 26వ తారీఖు నాడు 3వ ఇంటికి వస్తున్నాడు, ఉచ్చస్థానానికి వస్తున్నాడు. అక్కడ కూడా శివుడే మంచిగానే ఉన్నాడు. కాబట్టి ఈ వృషభ రాశి వారికి ఏ పని అనుకున్నా ఆ పని సులభంగా అవలీలగా చేసి పారేటువంటి ఒక యోగం ఉంది ఈ సంవత్సరం వృషభ రాశి వారికి. ఎక్కువగా కష్టపడకుండా ఇటు మిత్రుల సహాయ సహకారాలు, ఇటు బంధువుల సహాయాలు, ఎవరియో ఒక సహాయం దొరికి ఆ కార్యక్రమాలు నిర్విఘ్నంగా సునాయాసంగా నెరవేర్చే ఒక యోగం కనబడుతూ ఉంటుంది. మంచి డెవలప్మెంట్, మంచి అభివృద్ధి ఉంటుంది. ఆశించిన దానికంటే ఫలితం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది వృషభ రాశి వారికి. బంధువులు, స్నేహితుల యొక్క ప్రోత్సాహం బాగా ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ వ్యాపారస్తులు ఉన్న వ్యాపారమే కాకుండా కొత్త వ్యాపారాలకు ప్లాన్ చేయడము, కొత్త వ్యాపారాలు పెట్టుకోవడము, అందులో కూడా లాభాలు పొందడము అనేటువంటిది మనకు పడుతుంది. ఇంతకుముందు ఏవైనా కోర్టు కేసులు కానీ, పోలీసు కానీ పెండింగ్లో ఉన్నట్టయితే ఆ కేసులన్నీ కూడా ఇప్పుడు సమసిపోయి మనశ్శాంతి లభించడానికి, అయ్యో నేను రేపు పొద్దున కోర్టుకు పరిగెత్తాలి, పోలీసు అనేటువంటి ఒక ఆలోచన లేకుండా అవి కొట్టివేయబడడం పరిష్కారం అయిపోయి అనుకుంటుంది. ఇదే కాకుండా
స్థిరాస్తులు చరాస్తులు కొనుక్కోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరం వృషభ రాశి వారికి. స్థిరాస్తులు అంటే భూమి, ఇల్లు, ఇవన్నీ కూడా. చరాస్తులు అంటే బంగారం కొనుక్కోవడము, లేదా ఇంకా వేరే మనకి ఇంట్లో అవసరమైన వస్తువులు కొనుక్కోవడము. స్థిరాస్తులు చరాస్తులు కొనుక్కోవడం అనేటువంటిది ఈ సంవత్సరం వీళ్ళకు జరిగేటువంటి ఒక మంచి ఉంది. మంచి కుటుంబంలో కూడా అందరూ కలగలుపుగా మంచిగా సంతోషంగా ఉండి హాయిగా కాలం గడిపేటువంటి ఒక రోజులు వీళ్ళకు ఈ సంవత్సరం రేపు ఉగాది నుంచి ఆరంభమవుతున్నాయి. సంతోషంగా ఉంటారు. కాకపోతే ఏంటంటే ఇంటి పెద్దకు అనాలోచితమైన పనులు చేస్తాడు. కొన్ని ఏ ఆలోచన లేకుండా ఆ పని చేసేస్తాడు, తర్వాత బాధపడతాడు. అయితే అనాలోచితమైనటువంటి పనులు చేయడం వల్ల కొన్ని కష్టాలు రావడము, కొంత డబ్బు ఎక్కడైనా పెట్టుబడులు ఆలోచించకుండా డబ్బు పెట్టుబడి పెట్టాయనుకో, ఆ డబ్బు రాకుండా పోవడము, మునిగిపోవడం మనం చూస్తూనే ఉన్నాము. నిన్న ఒక అమ్మాయి ఎవరో 13 కోట్ల రూపాయలు తీసుకొని పరిగెత్తింది. ఒకటి కాదు, రెండు కాదు, 13 కోట్లు. ఆడవాళ్ళ దగ్గర అంతా చిట్ ఫండ్ అని పెట్టి 13 కోట్లు వసూలు చేసుకుంది, పారిపోయింది. ఇలాంటి యొక్క సమస్యలు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి బాగా ఆలోచించి ఎక్కడైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం బాగా ఆలోచించి పెట్టుబడులు పెట్టాలి. కార్యక్రమాన్ని కూడా మంచిగా ఆలోచించేసి తన మిత్రుల సలహాలను లేకుంటే తన పెద్దల సలహాలు తీసుకొని అడుగు ముందుకేసినప్పుడు చాలా మంచిగా జరుగుతుంది. అయితే ఈ అనాలోచితమైన పనులు చేయడం వల్ల కొంత డబ్బు నష్టపోవాల్సి వస్తుంది. ఇంకోటి, అధిక ప్రయాణాలు చేస్తారు వీళ్ళు. అనవసరమైన ప్రయాణాలు, అధిక ప్రయాణం చేయడం అంటే దానికి ఒక కారణం ఉండాలి. అలా కాకుండా అనవసరమైన ప్రయాణాలు, ఎవడో స్నేహితుడు చెప్తాడు ఆ ఊరికి వెళ్తే బాగుంటుంది, ఈ ఊరికి వెళ్తే బాగుంటుంది అని చెప్పి ప్రయాణం చేసినాము, వాళ్ళకు డబ్బు ఖర్చు పెట్టడం, తను డబ్బు తనుకున్నాడు. ఈ ప్రయాణాల వల్ల డబ్బు ఖర్చు కావడమే కాకుండా ఆరోగ్య నష్టం కూడా జరుగుతుంది. దీనివల్ల ఆరోగ్య నష్టం ఏర్పడుతుంది. అయితే వీళ్ళు మాత్రము, వృషభ రాశి వారిని మాత్రము అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు ఆరోగ్య రీత్యా కావచ్చు, ఆర్థిక రీత్యా కావచ్చు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఈ 3 నెలలు కొద్దిగా ఇబ్బంది కాలం ఏర్పడుతుంది వీళ్లకు. కాబట్టి ఆ సమయంలో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండి ఇటు డబ్బును పొదుపు చేసుకోవడము, ఆరోగ్యం గురించి ఎక్కువగా శ్రమ పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండడం జరుగుతుంది. కొన్ని మాతృ సంబంధం దిక్కు నుంచి, అంటే అతని తల్లి తరఫు నుంచి, యజమాని యొక్క తల్లి తరఫు నుంచి, మాతృ సంబంధం తరఫు నుంచి కొన్ని అనుకోని వార్తలు వినడము, వాళ్ళకు ధన సహాయం చేయడము, ఆపత్కాలంలో ఆదుకోవడము చేయడం అంటే అలాంటివి ఇచ్చిన మనసు నిబ్బరంగా ఉంచుకొని బాధపడకుండా ముందుకు అడిగేయడం అని. ఎప్పుడు కానీ మనోనిబ్బరం కనుక, మనోధైర్యం కనుక చెడిపోయినట్టయితే ఆ వ్యక్తి ఏ పని కూడా చేయలేడు. శరీరంలో శక్తి లేకున్నా మనోధైర్యం కనుక ఉన్నట్టయితే శరీరంలో శక్తి ఆటోమేటిక్గా వస్తుంది, ఏ పనైనా చేయగలుగుతాం. ఆ మనోధైర్యాన్ని ఎప్పుడు కూడా కోల్పోవద్దు. ఇప్పుడు చీకటి ఉందని చెప్పి బాధపడుకుంటూ కూర్చుంటే వెలుతురు రాదు. వెలుతురు వచ్చే సమయానికి వస్తుంది. రేపు తెల్లవారుతుంది, వెలుతురు వస్తుంది అని చెప్పి ఆశతో కనుక మనం ఉన్నట్టయితే తొందరగా తెల్లవారుతుంది, తొందరగానే వెలుతురు వస్తుంది. చీకటి అని చేతులు నిలుచుకుంటుంటే నీ చేతులు నొప్పులు అవుతాయి, ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూస్తాం. అలా కాకుండా రేపు అనేటువంటిది ఒకటి ఉంది, భవిష్య అనేటువంటిది ఒకటి ఉంది. ఇప్పుడు చీకటి ఉండొచ్చు, రేపొద్దున వెలుతురు రావచ్చు. దాని గురించి ఆలోచన చేస్తూ కాలం గడుపుకున్నట్టయితే సుఖజీవనం నడుస్తుంటుంది వీళ్ళందరికీ కూడా. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లావాదేవీల విషయంలో కానీ, ఏ విషయంలో కానీ లావాదేవీ జాగ్రత్తగా ఉండాలి. కొందరు శత్రువులు కూడా మిత్రులయ్యేటువంటి ఒక యోగం ఉంది వీళ్ళకు. ఇంతకుముందు శత్రుత్వంతో వీళ్ళను సాధించినటువంటి ఒక వ్యక్తులు ఇప్పుడు మిత్రుత్వానికి ఏర్పడి మళ్ళీ దగ్గర వచ్చి ఉంటారు. కానీ అందరినీ నమ్మడానికి లేదు, జాగ్రత్తగా వాళ్ళను ట్రీట్ చేసుకుంటూ పోవాలి. ఇక విద్యార్థులకు శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. వాళ్ళు ఎంత కష్టపడతారో గంతే ఫలితం. పావు కిలో బియ్యం పోసి కిలో అన్నం కావాలంటే కాదు. కాబట్టి వాళ్ళు ఎంత కష్టపడి చదువుతారో దానికి అనుకున్నటువంటి దానికి మాత్రమే ఫలితం వస్తుంది. కాబట్టి విద్యార్థులు అన్ని విధాలలో కష్టపడాలి. వ్యాపారాలకు అభివృద్ధి మంచిగా చాలా బాగా ఉంటుంది. మన వ్యాపారస్తులకు డెవలప్మెంట్ బాగా ఉంటుంది. కొత్త వ్యాపారాలు పెట్టుకోవడము, కొత్త వారితో పార్ట్నర్షిప్లు పెట్టుకొని ముందుకు అడిగేయడము, ఇవన్నీ కూడా మంచిగా జరుగుతాయి వ్యాపారస్తులకు. ఇక విదేశాలకు వెళ్ళే వారికి మంచి సమయం. ఇప్పుడు విదేశాలకు వెళ్ళేవారికి వెళ్ళాలనుకుంటారో వాళ్ళు ప్రయత్నం చేసుకుంటే తొందరగా స్టాంపింగ్ కావడము, విదేశాలకు వెళ్ళడము. విదేశాలలో ఉన్నటువంటి ఒక వృషభ రాశి వారికి కూడా మంచి అనుకూలమైన వాతావరణం ఏర్పడి వాళ్ళకు ఉద్యోగాలు దొరకడము, జీవితంలో స్థిరపడడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది విదేశాల వారికి కూడా.
తొందరగా ఉద్యోగాలు దొరకడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అనుకున్న పనులన్నీ కూడా వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో నెరవేరడానికి మంచి ఆస్కారం ఉంది. సరే, గురువు 3 రాశులలో తిరిగినప్పటికీ ఏ రాశిలో తిరిగినా వీళ్ళకి మంచిదే, వీళ్ళకి బాధ ఏం లేదు. కాకపోతే కేంద్ర ఉద్యోగస్తులకు మాత్రము, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మాత్రము ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుందో తెలియదు. అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి ట్రాన్స్ఫరెన్స్ కావడము, అనుకున్న చోటికి కాకుండా ఇతర స్థలాలకు బదిలీ ట్రాన్స్ఫర్ కావడము జరుగుతుంది. ప్రమోషన్లు రావడం జరుగుతుంది. కొందరు ప్రమోషన్ల మీదనే అనుకున్న చోటికే కొందరు ట్రాన్స్ఫర్ కావడం అనేటువంటి జరుగుతుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులకు బాధనే లేదు. తీసేస్తాడని చెప్పి రేపు నేను తీసేస్తా రేపు 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 అనుకుంటే సంవత్సరం అయిపోతుంది, బాధపోతుంది. అలాంటిది లేదు. మనము వద్దనుకుంటే ప్రైవేట్ ఉద్యోగస్తులకు మాత్రము వద్దనుకుంటేనే ఉద్యోగం పోతుంది, మనం వద్దనుకుంటే. కానీ వాడు తీసేసాడు, నేను తీసేస్తానమ్మా అంటాడు, కానీ తీసేసాడు, ఉండని ఇంకా 2 రోజులు చూద్దాంలే అంటాడు. ఇలా ఉండి ప్రోత్సాహం అనేటువంటిది మనకు మంచి లభిస్తుంది ఈ సంవత్సరం. వృషభ రాశి వారికి, విద్యార్థులకు కానీ వ్యాపారస్తులకు కానీ అందరికి కూడా మంచిగా ఉంది. కొన్ని చిన్నటువంటి ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది. ప్రకృతి వైపరీత్యం వల్ల కొన్ని అనారోగ్యాలు ఏర్పడము, కొన్ని ఈ సంవత్సరం కొన్ని కొత్త రోగాలు వచ్చేటువంటి ఆస్కారం కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే కాలసర్ప దోషము, త్రిగ్రహ, చతుర్గ్రహ, పంచగ్రహ కూటాలు ఉన్నాయి కాబట్టి కొత్త రకమైన వ్యాధులు, అప్పుడు కరోనా వచ్చింది చూడండి, అలాంటి అంత పెద్దది కాకుండా కొన్ని కొత్త రకమైన వ్యాధులు వచ్చి జనాలు కొంత నష్టపోవడము, దాంట్లో వృషభ రాశి వారికి కూడా కొంత ఎఫెక్ట్ కావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, మనశ్శాంతిగా ఉండాలి, దైవారాధన చేయాలి. ప్రతిరోజు ఈ వృషభ రాశి వారు నవగ్రహ స్తోత్రం గనక పారాయణం చేసినట్టయితే ఏ బాధ ఉండదు. నవగ్రహ స్తోత్రంతో పాటు వీరంతా కూడా దుర్గాదేవి స్తోత్రాన్ని కూడా పారాయణం చేస్తే అన్ని కష్టాలు పోయి సుఖంగా సంతోషంగా మళ్ళీ ఉగాదికి ఆనందంగా కలుస్తారు. గురుగారు, ఉగాది పంచాంగం ప్రకారం ఈ మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఇక మిథున రాశి, మిథునం అంటే జంట, కపుల్స్, 2. ఇది చాలా మంచి రాశి. మిథున రాశి, కన్యా రాశి, వీళ్ళంతా మంచి రాశి. వాళ్ళకి అధిపతులు కూడా మంచి వారు ఉంటారు. ఇక ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఆదాయం 8, ఖర్చు 11. మీది అదేనా? ఆదాయం 8, ఖర్చు 11, పూజ్యం 1, అవమానం 7. ఒక్కరు మెచ్చుకుంటే 7 మంది తిట్టిపోతారు. ఇక ఈ రాశి వారికి సప్తమాధిపతి, దశమాధిపతి గురుడు 1, 2 స్థానాల్లో ఉంటున్నాడు. సప్తమాధిపతి బలంగా ఉండాలి, అప్పుడు జీవితం మంచి నడుస్తుంది. దశమాధిపతి, కర్మాధిపతి కూడా గురువు అయినాడు, సప్తమాధిపతి గురువు అయినాడు. ఈ గురువు బుధు 2 ఒకటే అధిపతి కాబట్టి ఈ గురువు మిథున రాశిలో, కర్కాటక రాశిలో రెండింటిలో తిరుగుతున్నాడు. ఒక్కసారి సింహానికి జంప్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ కర్కాటక రాశిలో ఉంటున్నాడు ఈ గురువు. అయితే మే 25 తారీఖు వరకు ఇప్పుడున్న జీవితం ఎలా ఉందో అలాగే నడుస్తూ ఉంటుంది, ఎక్కువ తక్కువలైనటువంటిది లేకుండా. మే 25వ తారీఖు నుంచి మిథున రాశి వారికి హైయెస్ట్ జీవితం, జెండా ఎగిరేయచ్చు. ఇండియాలో కాదు, పాకిస్తాన్లో కూడా జెండా ఎగిరేయచ్చు, భారతదేశంలో కూడా. మంచి అభివృద్ధి, మంచి డెవలప్మెంట్, అనుకున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని నెరవేర్చుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఆదాయం బాగా ఉంటుంది. భూములు, ఇండ్లు కొనడం జరుగుతుంది. ఇంట్లో తల్లికి, తండ్రికి కానీ, భార్య బిడ్డలకు కానీ చెప్పకుండానే మనవాడు బయట వెళ్ళి భూమి కొనడము, ఇల్లు కొనడమో చేసుకొని వచ్చి ఆ కాగితాలు తీసుకొచ్చి, నానా నేను ఇల్లు కొన్నాను, ఏమమ్మా భార్య దగ్గర నీకు ఇల్లు కొన్నానే అని చెప్పుకోవడము, ఇలాంటి అకస్మాత్తుగా చేసే కార్యక్రమాలు చాలా ఉంటాయి మిథున రాశి వారికి. ఈ భూగ్రహాలు కొనుక్కోవడము, మంచి చేసేటువంటి వృత్తిలో, వ్యాపారంలో మంచి లాభాలు పొందడము అని. భార్య యందు ఎక్కువ ప్రేమగా ఉంటుంది వీళ్ళకు. పెళ్ళాం అంటే భార్య అంటే చాలా ఉండాలి. భార్య అంటే ప్రతి విషయాన్ని భార్యకు చెప్తూ ఉంటారు. అలాగే ఈ విషయంలో కూడా భూమి, స్థిరాస్తులు కొనే విషయంలో కూడా భార్యకు చెప్పకుండా తీసుకొచ్చి భార్య ముందర పేపర్ పెట్టేసి నేను కొన్నానని చెప్పి ఆనంద పెడతాడు. అలాంటివి జరగడానికి ఉంది. మంచి డెవలప్మెంట్ ఉంటుంది, మంచి ఆదాయం ఉంటుంది. తర్వాత వాహనాలు కూడా కొంటారు. ఇప్పుడు ఉన్నటువంటి వాహనాలు కాకుండా అవి కూడా వాహనాలు కూడా అన్ఎక్స్పెక్టెడ్, అనుకోనటువంటి సందర్భంలోనే వాహనాలు కొనడము, ఇంటిని రిపేర్ చేయించడము, ఇంట్లో
అవసరమైనటువంటి ఒక వస్తువులు తీసుకొచ్చి పెట్టడము, కొంచెం దుబారా ఖర్చు మాత్రం కొంత చేస్తుంటారు మన వాళ్ళు. నాకు మనసు ఊరుకోదు, చేతిలో దేవుడిండా డబ్బు ఉంటుంది కదా, ఎలా ఖర్చు చేయాలనే ఒక ఆలోచనతోటి అనవసరం ఇంట్లో ఒకటి ఉంది ఇంకోటి తీసుకొచ్చి పెడతాడు. ఎందుకు తెచ్చావని అంటే ఏదో నేను కనబడింది తీసుకొచ్చేసానని చెప్పి భార్యకు ఆ తల్లిదండ్రికి నచ్చ చెప్పుకుంటాడు. అనవసరమైన ఇలా కొన్ని దుబారా ఖర్చులు చేయడం అనేటువంటిది ఉంటుంది. ఆ దుబారా ఖర్చులు మానుకుంటే మాత్రం మిథున రాశి వారు హైయెస్ట్ ఈ సంవత్సరం. ఇక డాంబికాలకు ఎక్కువ పోతారు. ఆ డాంబికాలకు పోవడం వల్లనే ఇవన్నీ కూడా రాయల్గా ఉండాలి, నేను పక్కవాడికి రోల్స్ రాయల్ కారు ఉంది, నాకు అంతకంటే పెద్దది తీసుకొచ్చుకోవాలి. డాంబికం మనకు లేదా, చేతిలో డబ్బులు గులగుల పెడుతున్నాయి కదా, జేబులో డబ్బులు ఎప్పుడు బాధ పెడుతున్నాయి, అందుగురించి వాటిని ఖర్చు చేయడం, ఇది దుబారా ఖర్చు. ఒకటి ఉంది అది నడుస్తుందిలే మనకెందుకు తొందర అనేటువంటి ఆలోచన ఉండదు, కొనేసేయాలి, తీసుకొచ్చి పెట్టుకోవాలి. ఇవి దుబారా ఖర్చులు కొన్ని చేస్తుంటారు. డాంబికాలకు ఎక్కువ వెళ్తారు. ఆ డాంబికాలకు పోవడం వల్ల కొంత ఎదురుగా ఏమనుకున్నా చాటుకు తిట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే ఎదురుగా సామాన్యంగా ఎవడు ఏమనడు, నేను పంతులు గారు నేను బయట పోతున్నాను, పంతులు గారు బయట పోతున్నాడు, నమస్కారం నమస్కారం, ఏం పంతులు పంతులు కొద్దురం, ఏం పంతులు పొద్దున్న లేసే ఉంటారు, ఒక్కనాడు పోతే సమయం టైం ఇవ్వడం, ఆయన టైం ప్రకారంగా రావాలంటాడు, కోపడతా, ఇలా వెనక గొలుక్కునే వాళ్ళు వెనక గొలుక్కుంటుంటారు. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళ చేతికి ఇలాంటి, వాళ్ళ నోటికి ఇలాంటి మాట రాకుండా జాగ్రత్త. ఈ డాంబికాలకు పోయి అతిగారా పోయేటప్పటికి మనకు మన రోజు వాళ్ళకి తెలిసిపోతుంది, వీడు డాంబికాలకు పోతున్నాడు, వీడి చేతిలో డబ్బు లేదు కానీ వీడు అప్పు సప్పులు తీసి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారని చెప్పి కొందరు డైరెక్ట్ అంటారు, కొందరు వెనుక నుంచి అంటుంటారు. అలాంటి దుబారా ఖర్చులు పెట్టకుండా ఉండాలి. మీరు బయటికి వెళ్ళేటప్పుడు, ఈ మిథున రాశి వారు బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ భార్య తల్లి అనుకూలంగా ఉంటారు. బయటికి ఏదైనా కార్యం మీద వెళ్ళేటప్పుడు అమ్మ ఒక 10 రూపాయలు ఇవ్వవా అని చెప్పి తల్లి దగ్గర కానీ భార్య దగ్గర కానీ ఒక స్త్రీ మూలకంగా, బయట స్త్రీలు అంటే తీసుకుంటే మనకు చెడ్డ పేరు వస్తుంది, అంత ప్రేమ ఉన్నటువంటి ఒక వ్యక్తులు మనకి దొరకరు. కాబట్టి తల్లి భార్య వీళ్ళు కూడా స్త్రీలే కాబట్టి తల్లి దగ్గర నుంచి కానీ భార్య దగ్గర నుంచి కానీ ఒక 10 రూపాయలు అడుక్కొని జేబులో పెట్టుకొని పోతే 100 రూపాయలు తీసుకొని మళ్ళీ సాయంకాలం ఇంటికి వస్తావు ఈ మిథున రాశి వాడు. అందు గురించి తల్లి తండ్రిని ఎక్కువగా ప్రేమించాలి, భార్యను ప్రేమించాలి. ఈ మిథున రాశి వారు ప్రతిరోజు ఉదయం లేవగానే తల్లిదండ్రికి పాద నమస్కారం కనుక చేసినట్టయితే మనకు ఎక్కడ పోయినా కార్యక్రమాలు నెరవేరడము, ఆ తల్లిదండ్రి యొక్క ఆశీర్వచనం వల్ల అనుకున్న పనులు కావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఉదయం నీ దగ్గర ఉండొచ్చు, నీ దగ్గర 1 కోటి రూపాయలు ఉండొచ్చు, కానీ నీ భార్య చేత కానీ తల్లి చేత కానీ ఒక 10 రూపాయలు అడుక్కొని వెళ్ళు చాలు. 1 కోటికి 2 కోట్లు తీసుకొస్తావు, డబ్బు వస్తుంది. ఈ 10 రూపాయలు అలాగే ఉంటాయి, వచ్చినాక మళ్ళీ ఇచ్చేస్తే ఇచ్చేయి. అది అలా చేసినట్టయితే స్త్రీ మూలకంగా ఆదాయం పెరిగేటువంటి ఒక యోగం చాలా ఉంది ఈ మిథున రాశి వారికి. కాబట్టి అలా చేయమని చెప్పి చెప్పడం జరుగుతుంది. మంచి రుణ బాధలు, ఇద్దరికి ఏమైనా రుణం చేసినట్టయితే రుణ బాధలు అన్ని కూడా వెళ్ళిపోతాయి, సంతోషంగా కాలం. ఇక ఉద్యోగస్తులకు అనుకున్న చోటికి ప్రమోషన్తో సహా బదిలీ కావడం. పలాని గ్రామానికి నేను వెళ్ళాలి, పలానా ఆఫీస్కి నేను వెళ్ళాలంటే ఒట్టిగా బదిలీ కాకుండా ప్రమోషన్తో సహా బదిలీ కావడము. సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్ కానీ, ఇక ప్రైవేట్ ఉద్యోగస్తులకు అనుకున్న సెక్షన్లోకి మారిపోవడము, ఒక ఉన్నత పదవి లభించడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వారికి తొందరగా ఉద్యోగం దొరకడము, అనుకున్న సెక్షన్లో అనుకున్న కంపెనీలో ఉద్యోగం దొరకడము, వాళ్ళ విద్యకు తగినటువంటి ఉద్యోగం దొరకడం అనేది జరుగుతుంది. అధికారుల యొక్క ఇంతకుముందు నుంచి సీనియర్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అధికారుల యొక్క మన్ననలు వాళ్ళు పొందడము, అవార్డులు రివార్డులు తీసుకోవడము, మంచి పని చేసి ఆ పనిలో మంచి మెప్పు పొందడము, ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉంది మిథున రాశి వారికి. విద్యార్థులు వాళ్ళు శ్రమ పడాలి, మంచి ఫలితం ఉంది విద్యార్థులకు కూడా. విదేశాలకు వెళ్ళడానికి అనుకూలమైనటువంటి ఒక వాతావరణం వీరికి విద్యార్థులకు కూడా ఉంది. కాబట్టి విద్యార్థులు ప్రయత్నం చేసి విద్య గురించి ఇతర దేశాలకు వెళ్ళాలి, కష్టపడి చదివినప్పుడే వీళ్ళకు. ముఖ్యంగా ఇందులో క్రీడాకారులకు ఈ సంవత్సరం చాలా మంచిది. ఎవరైతే విద్యార్థులు ఇప్పుడు క్రికెట్, హాకీ అవన్నీ కూడా నేర్చుకుంటున్నారో వాళ్ళు కష్టపడినట్లయితే వాళ్ళకు ప్రభుత్వ రేంజ్లో వాళ్ళకు గుర్తింపు రావడము, మంచి విలువలు పొందడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. వ్యవసాయదారులకు మాత్రం ప్రకృతి వైపరీత్యాలు అంటే
తుఫాన్లు అవి రావడం వల్ల పంటలు నష్టపోవడము, సరి అయిన పంట చేతికి రాకపోవడము, కొన్ని ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుంది. ఇక రాజకీయ నాయకులకు మంచిగా ఉన్నది జరిగేటువంటి ఒక అవకాశం మంచిగా ఉంది. రాజకీయ నాయకులు ప్రతి విషయంలో వాళ్ళ గనక ముందుకు అడిగేసినట్టయితే, మంచి ఆలోచనతో ముందుకు అడిగేసినట్టయితే రాజకీయ నాయకుల యొక్క భవిష్యత్ మిథున రాశి వారు, మిథున రాశి రాజకీయ నాయకులకు మంచి అనుకూలమైనటువంటి ఒక వాతావరణం ఉంది. దాన్ని అధికారుల యొక్క మెప్పు, అంటే పై వాళ్ళ యొక్క మెప్పు పొందడానికి మంచి మంచి పనులు చేస్తూ ప్రజల యొక్క మెప్పు పొందడానికి, ప్రజలకు సహాయ సహకారంగా ఉండి మీరు చేసినట్టయితే రాజకీయ నాయకులకు కూడా ఈ సంవత్సరం మంచి అనుకూలమైనటువంటి ఒక వాతావరణం ఉంది. కాబట్టి అందరూ కూడా మీ మనోధైర్యం చెడిపోకుండా యుక్తిగా కాలం గడిపినట్టయితే ఈ సంవత్సరం మిథున రాశి వారికి హాయిగా సంతోషంగా కాలం గడపవచ్చు. మన జీవితాన్ని సుఖంగా సంతోషంగా ఉంచుకోండి. గురుగారు, ఉగాది పంచాంగం ప్రకారం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఈ కర్కాటక రాశికి ఈ ఉగాది నుంచి ఆదాయం 2, 11 ఖర్చు, 4 పూజ్యము, 7 అవమానము ఈ రాశి వారికి. అయితే ఈ రాశి వారికి గురువు 2, 1 స్థానాలలో ఉండడము, 12వ ఇంట ఉండడము, ఇలా అంటే మిథునము, కర్కాటకము, అసలు యాక్చువల్గా కర్కాటకంలో వచ్చి స్థిరపడిపోవాలి. అలా కాకుండా మిథునంలో కొంతకాలం ఉండి ఆ తర్వాత కర్కాటకంలో కొంతకాలం ఉండి సింహానికి పరిగెత్తి సింహం నుంచి మళ్ళీ కర్కాటకానికి రావడం అనేటువంటిది జరుగుతుంది. త్రిగ్రహ 3 రాశులలో త్రిరాశి యొక్క పర్యటన చేస్తూ సంచరించడం వలన శని 9వ భాగ్యస్థానంలో 9వ ఇంట శని ఉండడం వలన తెలిసిన పనులన్నీ కూడా శుభంగానే సక్రమంగానే జరిగిపోతూ ఉంటాయి. ఏ పని చేద్దామని అనుకున్నా ఆ పనికి ఎవరో ఒకరి సహాయం వల్ల పనులు సులభంగా నెరవేరుతాయి, ఆదాయం పెరుగుతుంది, మనశ్శాంతితో ఉంటారు. కానీ ఎప్పుడు మనసులో ఒక రకమైన ఒక బాధ పీడిస్తూ ఉంటుంది. అది ఆ కర్కాటక రాశి వాళ్ళు పెట్టుకునేదే ఉండొచ్చు, లేదా వాళ్ళ మనస్తత్వం పుట్టినప్పటి నుంచి వాళ్ళ మనస్తత్వమే అలాంటి ఉండొచ్చు. ఒక సమస్య పోయిందంటే ఇంకో సమస్యను మనసులో పెట్టుకుని దాని గురించి బాధపడుతూ ఉంటారు. అలాంటి అది వాళ్ళ యొక్క నేచర్ అలాంటిది ఉంటుంది. అయితే ఈ సంవత్సరం అంత పెద్దగా ఇది లేదు. చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడినప్పటికీ కార్యక్రమాలన్నీ కూడా మంచిగా నెరవేరుతాయి. ఎందుకంటే జన్మరాశిలోకి గురువు వస్తున్నాడు మే 25వ తారీఖు నుంచి. జన్మరాశిలోకి ఉచ్చ స్థానంలోకి మిత్రస్థానంలోకి గురువు వస్తున్నారు కాబట్టి ఏ పనైనా మంచిగా జరుగుతుంది. అధికారుల చేత, రాజకీయ నాయకుల చేత, పెద్దల చేత మెప్పు పొందడము, ఇంట్లో తల్లిదండ్రి కానీ భర్త కానీ మంచిగా మెచ్చుకొని దగ్గర తీసి లాలించడము, ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉంది. గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేసుకోవడము, ఆడవాళ్ళైతే భర్తతో సంప్రదించడము, పురుషులైతే భార్యతో సంప్రదించడము, కొత్త ఇల్లు కట్టుకోవాలి చెయ్యాలి అనుకోవడము, దానికి సంబంధించినటువంటి యొక్క లావాదేవీలు, అంటే లోన్ గురించి మనం ప్రయత్నం చేస్తుంటాము, లేదా ఇతర వేరే అప్పు అవన్నీ కూడా శుభంగా జరిగిపోవడము, ఇల్లు కొనుక్కోవడము, స్థిరాస్తి కొనుక్కోవడం అనేటువంటివి జరగడానికి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం మంచిగా ఉంది. రెండోది సంఘంలో మంచి విలువ పొందడం, మంచి గౌరవం. పలానా అబ్బాయి పలానా అమ్మాయి అంటే చాలా మంచివారు, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు చూసుకుంటారు, 10 మందిలోకి రారు, వాళ్ళు ఎక్కడ ఉంటారో ఏం చేస్తారు, ఎవరిని అడగాని పలానా అమ్మాయి ఎక్కడ ఉందమ్మా, ఏమో అయ్యా వాళ్ళ అమ్మ పని ఆమె చేసుకుంటుంది, బయట ఎక్కడ కనబడదు అని చెప్పి ఆ వ్యక్తి గురించి, కర్కాటక రాశి వ్యక్తి గురించి పురుషుడు కానీ స్త్రీ కానీ వాళ్ళు మనకు 10 మంది మెచ్చుకోవడం చెప్పడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో కూడా లాభం, ప్రమోషన్లు రావడం, ఉద్యోగంలో ఇంక్రిమెంట్స్ దొరకడము, గతంగా పెండింగ్ ఉన్నటువంటి ఒక డబ్బు కర్కాటక రాశి వారికి వాళ్ళ చేతికి రావడం ఈ సంవత్సరము. ఏరియాస్ ఉంటాయి కదా కొన్ని ఉద్యోగంలో, అవన్నీ కూడా ఇప్పుడు సమకూడడము. రెండవది ప్రమోషన్లు రావడము. వ్యాపారస్తులకైతే క్రెడిట్ ఏదైతే ఉన్నట్టు ఆ క్రెడిట్ రావడము, నూతన వ్యాపారాలు పెట్టడము, అభివృద్ధి చేసుకోవడము, తర్వాత పార్ట్నర్లతో మంచిగా ఉండడము, కొత్త వ్యాపారాల గురించి ఆ పార్ట్నర్లతోటే సలహా సంప్రదించుకొని ముందుకు అడిగేయడం అనేటువంటి జరుగుతుంది. ఇక ఉద్యోగస్తులకు ఉన్నతి, డెవలప్మెంట్, మంచి డెవలప్మెంట్ ఉంటుంది. ఉద్యోగస్తులకు జీతాలు పెరగడము, చేయడము, కొత్త వారికి ఉద్యోగాలు దొరకడము, ప్రమోషన్లు రావడము, కోరుకున్న చోటికి మన బదిలీ కావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఇంతవరకు పెండింగ్లో ఉన్న కోర్టు లావాదేవీలు కానీ, కోర్టు యొక్క వ్యవహారాలు కానీ, పోలీసు వ్యవహారాలైనా ఏమైనా సమస్యలు ఉన్నట్టయితే
అవి ఈ సమయంలో ఒక వ్యక్తి అనుకోకుండా మీ దగ్గరికి వచ్చి ఆ సమస్యలను పరిష్కారం చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఆ సమస్య నుంచి దూరంగా ఉంటారు. జీవితంలో స్థిరత్వం అనేటువంటిది ఈ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఏర్పరిచాడు భగవంతుడు. కాబట్టి స్థిరత్వం అనేటువంటిది ఏర్పడుతుంది, సెటిల్మెంట్ అయిపోతుంది. ఇక విద్యార్థులకు మంచి మార్గంతో విజయం ఏర్పడుతుంది. విద్యార్థులకు జ్ఞాపక శక్తి బాగా వస్తుంది ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి విద్యార్థులకు. అంతేకాకుండా చదువు యందు శ్రద్ధ కలుగుతుంది, స్పర్ధ ఏర్పడుతుంది. స్పర్ధ అంటే జెలిసీతనం, వాడికి ఎందుకు అన్ని మార్కులు వచ్చాయి నాకెందుకు రాలేదు అనేటువంటి ఒక జెలిసీతనం వచ్చి బాగా కష్టపడి చదువుతాడు. చదివి ఉన్నతమైన ఒక మార్కులు తెచ్చుకొని మంచివాడు అనిపించుకుంటాడు. కానీ ఒకటి ఏమిటంటే చెడు స్నేహితాలకు వెళ్ళనివ్వకుండా చూసుకోవాలి తల్లిదండ్రి. చెడు స్నేహితులు ఒకరు మంచిగా బతుకుతున్నా అంటే చెడగొట్టడానికి 10 మంది రెడీ అవుతారు. అలాంటి చెడు స్నేహితాలకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండడం తల్లిదండ్రి చూసుకుంటే అబ్బాయి జీవితం చాలా బాగా ఉంటుంది. వ్యాపారస్తులకు అభివృద్ధి మంచిగా ఉంటుంది. కొత్త వ్యాపారాలు పెట్టుకోవడము, కొత్త వస్తువులను చిరాస్తులు కొనుక్కోవడము, ప్రతి వారితో కలిసి మెలిసి తిరగడము అనేటువంటిది ఉంటుంది. వీళ్ళకు మనశ్శాంతి ఉంటుంది. కాకపోతే వాళ్ళ కర్కాటక రాశి వారికి ఎప్పుడు ఏదో ఒకటి మనస్సులో నెమరు చేస్తుంటుంది. కాబట్టి అది పోవడానికి లలితా సహస్రనామాలు కానీ, నవగ్రహ స్తోత్రము, లలితా సహస్రనామాలు, లలితా అష్టోత్తర నామాలు కానీ చదువుకున్నట్టయితే ఆ సమస్య కూడా పరిష్కారం అయిపోయి జీవితంలో సుఖము సంతోషాన్ని పొందుతారు. గురుగారు, ఉగాది పంచాంగం ప్రకారం సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది? సింహరాశి ఇది రాశులలో రాజు. సింహరాశి ఈ రాశి వారికి ఈ సంవత్సరము 5 ఆదాయము 5 ఖర్చు, 7 పూజ్యము 7 అవమానము. ఇది ఈక్వలే, అది ఈక్వలే. బాధపడేది లేదు, మిగులుతుంది. రేపొద్దున గవర్నమెంట్ ట్యాక్స్ చేస్తుంది, దొంగలు వచ్చి తీసుకుపోతారనేటువంటి ఒక బాధ ఏదీ లేదు, నిశ్చింతగా ఉండొచ్చు. ఈ రాశి వారికి గురువు అనుకూలంగా లేడు ఈ సంవత్సరం. 12వ ఇంట ఉన్నాడు గురువు, అష్టమ స్థానంలో శని ఉన్నాడు. దీనివల్ల జీవన పోరాటం చాలా చేయవలసి వస్తుంది. ప్రతి పనికి నిరంతరం కష్టపడవలసి వస్తుంది. ప్రతి విషయాన్ని ఆలోచిస్తూ చేయవలసి వస్తుంది. అనేకమైనటువంటి ఒక ఆటంకాలు ఏర్పడము, ప్రతి పనికి అడుగు పెట్టాలంటే ఆటంకాలు ఏర్పడము, కొన్ని ఎంత కష్టపడి పని చేసినా ఆ పనులు నెరవేరకపోవడము, దానివల్ల అటు అధికారుల చేత కావచ్చు, ఇతరత్ర వాళ్ళ చేత కావచ్చు మాటలు తినడము. ఉద్యోగస్తులకైతే ఆఫీసులో పని సరిగ్గా చేయకపోవడం వల్ల మెమోలు అందుకోవడము, లేదా ఉద్యోగంలో సస్పెండ్ కావడము, లేనిపోని పనులు చేసి సస్పెండ్ కావడం అనేటువంటిది ఏర్పడుతుంది. ఎదుటి వారితో ఏది మాట్లాడినా పోట్లాటే. మంచి చెప్పినా ఎదుటివారు నీ మాట నమ్మరు, చెడు చెప్పినా వీని మాట నమ్మరు. కాబట్టి ఎదుటివారితో నువ్వు నాకేంటి చెప్పేది, నాకు తెలియదా అని మాట్లాడి ఏదో గొడవ తీయడము, దాంతో మనస్సుని కల్మషం చేసుకోవడం అవుతుంది. మానసికంగా, ఆర్థికంగా, శారీరకంగా 3 రకాలుగా కూడా ఈ సింహరాశి వారు ఈ సంవత్సరం కృంగిపోవాల్సి వస్తుంది. 3 రకాల బాధపడవలసి వస్తుంది. ఇటు ఆర్థికంగా డెవలప్మెంట్ ఉండదు, అప్పులు చేయడము, రుణ బాధ పెరిగిపోతుంటుంది. శారీరకంగా ఆరోగ్యం అష్టమ శని ఉండడం వల్ల ఆరోగ్యం సరిగ్గా ఉండకపోవడము, దానికి డబ్బు ఖర్చు పెట్టుకోవడము. దాన్ని మానసికంగా ఈ పని కావడం లేదు, ఆ పని కావడం లేదు, రుణబాధ పెరుగుతుంది. మానసికంగా 3 రకాల కృంగదిస్తుంది ఈ సంవత్సరం సింహరాశి వారిని. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. రుణబాధలు ఇంచుమించు బాగా పెరిగిపోతూ ఉంటాయి. ఇంకోటి, ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యాక్సిడెంట్లు కానీ, సిజరిన్ అంటే సిజరిన్ అంటున్నా, శస్త్రచికిత్సలు కానీ, సర్జరీస్ ఇవి కావడానికి ఆస్కారం చాలా ఉంది. కాబట్టి వీరు చాలా జాగ్రత్తగా వాహనాన్ని నడపాలి. శస్త్రచికిత్స అంటే మన శస్త్రచికిత్సలు అయినా కానీ, సర్జరీస్ అయినా కానీ ఇది కావాలి. అది అవుతుంది, కొందరికి కావచ్చు, కొందరికి కాకపోవచ్చు, కొందరి యాక్సిడెంట్ కాకపోవచ్చు. కానీ అష్టమ స్థానంలో శని ఉండడం వల్ల మిక్కిలి కష్టాలు పెట్టడము, ఆరోగ్యం బాగా దెబ్బతీయడము, అనుకోని రోగాలు రావడము, ఉదర సంబంధం, కడుపు సంబంధమైనటువంటివి, శిరస్సు సంబంధమైన వ్యాధులు రావడానికి ఆస్కారం ఉంది ఈ సంవత్సరం సింహరాశి వారికి. 10 మంది అవమానకరంగా మాట్లాడడము, ఏంటిరా నీ బతుకు ఏం చేసినామని ఇలా హేళనగా మాట్లాడడము, కొన్ని అనుకోని ఆపదలు రావడం అనేటువంటి కూడా జరుగుతుంది. ఇంటిలో భార్యాబిడ్డలతో కానీ, తల్లిదండ్రులతో కానీ సఖ్యంగా ఉండకపోవడము, ఎప్పుడు మౌనంగా గులుక్కుంటూ ఏదో చేసుకుంటూ ఉండడము, వాళ్ళతో తిట్లు పడడము, తల్లిదండ్రుల చేత ఇటు భార్య చేత తిట్లు పడడము, కలహాలు పొట్టాటలు కావడము జరుగుతుంది. ఈ పొట్టాలు భరించాక ప్రయాణాలు చేయడము, ఇంట్లో ఉండకుండా ప్రయాణాలు చేస్తే ప్రయాణాలలో ఎటు మనసు పెట్టుకొని డ్రైవింగ్ చేస్తామో దానివల్ల ఎదుటివాటి వచ్చి యాక్సిడెంట్ చేయడము, మనమే ఇంకొని గుద్దడము,
ఇలాంటి ఒక ఆపదలు రావడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ప్రతి అడుగు ఆచి తూచి, ప్రతి మాట కూడా ఆచి తూచి మాట్లాడాలి సింహరాశి వారు ఈ సంవత్సరం మొత్తం మీద. ఒక రోజు 2 రోజులు అని కాదు, ఈ 365 రోజులు. ఇక ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో అంటే ఆఫీసులలో పనులు చాలా జాగ్రత్తగా చేయాలి. ఏదో అనేటువంటి బంట్రోకి తీసుకొచ్చి ఫైల్ ముందర పెట్టి అటెండరు సార్ సంతకం పెట్టమని అంటే చక్కన సంతకం పెట్టేయకూడదు. దాంట్లో ఉండేటువంటి ఒక విషయం ఏది ఉందో అది బాగా చదివి కూలంకషంగా చదివి మాత్రమే సంతకం పెట్టాలి. ఏదైనా వీడు మంచివాడా, రామశర్మ మంచివాడు సంతకం పెట్టమంటే పెట్టేస్తారని చెప్పి ఏదో ఇటువంటి పేపర్ సంతకం పెట్టు గురువు గారంటే సంతకం పెట్టేసి దాంట్లో గురువు గారి ఆస్తి రాసుకున్నా చెప్పలేవు. అలా ఉంటుంది. కాబట్టి అలాంటి కాకుండా సంతకం బంట్రోజు సంతకం పెట్టుమనంగానే పెట్టకుండా దాంట్లో ఉన్న విషయాన్ని బాగా చదివి మాత్రం ఆకలింపు చేసుకుని మాత్రమే సంతకాలు పెట్టండి ఉద్యోగస్తులు. లేకపోతే లేనిపోని చెక్కులలో పడేటువంటి ఒక యోగం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి చాలా జాగ్రత్త. చేయని పనులకు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఎవడో చేసినటువంటి ఒక పనికి ఆఫీసులో ఎవడో చేసినటువంటి ఒక పనికి నువ్వు శిక్ష అనుభవించాలి. కాబట్టి ప్రతిదీ కనిపెడుతూ ఆలోచన చేస్తూ అడిగిట్టండి. ఎవడో ఏదోదో నేర్పిస్తుంటాడు, ఆ నేర్పుల మాటలు వినకండి సింహరాశి వారు. దానివల్ల చెడిపోయేటువంటి అది ఉంది, ఉద్యోగం ఊడిపోయేటువంటి ఒక ఉంది, జైలు పాలయ్యేటువంటి ఒక యోగం కూడా కనబడుతూ ఉంది. కాబట్టి ఇతరుల మాటలు వినకుండా నీకు నచ్చిన, నీకు దారి చూపించిన ఉద్యోగతి పని మంచిగా చేసుకుంటూ ముందుకు అడిగేస్తే పర్వాలేదు. అధికారులతో మెమోలు అందుకోవడము, కొందరికి సస్పెండ్ కావడము, చెప్పుడు మాటలు విని ఏదో చేస్తే వీడికి రోజు వీడో అనిపిస్తుంది. ఎందుకంటే వీడి డబ్బు లేదు, డబ్బు కావాలంటే లంచం తీసుకొని పక్కవాడు ఎవరిని తీసుకోవడం వల్ల పట్టుబడము, వాడే అక్కడ పై అధికారులకు చెప్పి లంచం తీసుకోవడం చెప్పడము, దీనివల్ల పట్టుబడము, ఉద్యోగం పోవడము లేదా సస్పెండ్ కావడము, ఉన్న చిక్కులు ఉండగా కొత్త చిక్కు తెచ్చిపోవడం ఉంటుంది. కాబట్టి ఇతరుల మాటలు సంబంధించక ఉన్నదానితో కాలం గడుపుకుంటూ ఆ సంతకాలు పెట్టే ముందర మాత్రం జాగ్రత్తగా మేటర్ అంతా చదివి సంతకాలు పెట్టండి సింహరాశి వారు. ప్రతి పని చాలా జాగ్రత్తగా చేయాలి. ఇది వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆశించినంతటువంటి ఒక ఫలితం రాకపోవచ్చు వ్యాపారస్తులకు. కొన్ని వస్తువు మీరు ఏదో ఈ సంవత్సరం బియ్యం వ్యాపారం బాగా నడుస్తుందని చెప్పి బియ్యాన్ని మీరు స్టాక్ పెట్టుకున్నట్టయితే బియ్యం ఇంత స్టాక్ ఎందుకు పెట్టుకున్నట్టు గవర్నమెంట్ వచ్చి ఎత్తుకోపోవచ్చు. ఇంత మాల్ నువ్వు స్టాక్ పెట్టుకున్నావని చెప్పి అది నీ రేషన్ షాప్ అనే కాదు, మన సొంత ధాన్యమైనా ఇంట్లో అంతగానో పెట్టుకోవడానికి లేదు, ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ ప్రకారంగా ఎవడో ఏదో చేస్తే వాడు వచ్చి తీసుకుని పోవడము, నీ వ్యాపారంలో నష్టాలు రావడము, క్రెడిట్ తీసుకుపోయి మళ్ళీ ఇవ్వకపోవడము, ఇలాంటి జరగడానికి వ్యాపారస్తులకు ఉంటుంది. కాబట్టి ఏదైనా లావాదేవీల విషయంలో అయినా, సరుకులు నిల్వ చేసుకోవడం విషయంలోనైనా చాలా జాగ్రత్తగా ఉండండి. లెక్కలు మంచిగా పెట్టుకోండి వ్యాపారస్తులకు ముఖ్యంగా చెప్పేటువంటి. ఎందుకంటే ఎప్పుడు మీ మీద సిబిఐ ఒక ఉంటుందో చెప్పలేము, ఎప్పుడు వచ్చి మీ రికార్డ్ అంతా క్షుణ్ణంగా పరిశీలించారో చెప్పలేము వ్యాపారస్తులకు, ఈ సింహరాశి వారికి. కాబట్టి చాలా జాగ్రత్తగా లెక్కలు ఎప్పుడప్పుడు సరి చూసుకుంటూ చాలా జాగ్రత్త పెడితే ఇబ్బందుల నుంచి దూరం కావచ్చు వ్యాపారస్తులు వాళ్ళు. కానీ విద్యార్థులు చాలా కష్టపడాలి ఈ సంవత్సరం. అనుకోని ఆటంకాలు ఏర్పడము, తీవ్ర ఎగ్జామ్స్ రాద్దామనే సమయానికి జ్వరం రావడము, లేదా దెబ్బ తాకి ఎగ్జామ్స్ పోలేకపోవడము, తలనొప్పి రావడము, కళ్ళకు సంబంధించిన వ్యాధులు రావడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. విద్యా విషయంలో మనసు విద్య యందే కేంద్రీకరించి ఉండాలి. కొందరు దుర్మార్గులు విద్యార్థులను పాడు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీ పిల్లలను మీరు రక్షించుకొని అలాంటి దారికి పోకుండా చేసుకోవడం తల్లిదండ్రి యొక్క బాధ్యత. ఈ రాశి వారు ఈ నెలలో, ఈ సంవత్సరంలో శని స్తోత్రము, గురు స్తోత్రము రెండూ కూడా పారాయణం చేసినట్లయితే వాళ్ళకు అంతా శుభమే జరుగుతుంది. గురుగారు, ఉగాది పంచాంగం ప్రకారం కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఈ కన్యా రాశి వారికి ఈ సంవత్సరము 8 ఆదాయము, 11 ఖర్చు, 3 పూజ్యము, 3 అవమానము. బ్యాలెన్స్ కరెక్టే ఉంది, పర్వాలేదు. ఇక ఈ రాశి వారికి 7వ ఇంట శని భగవానుడు, 11వ ఇంట గురువు, 11వ ఇంట గురువు రేపు మే 26వ తారీఖు నుంచి వస్తుంది. కాబట్టి చాలా మంచి రోజులనే చెప్పాలి వీరికి, ఈ కన్యా రాశి వారికి ఈ సంవత్సరం. ఈ రాశి వారికి సంవత్సరం మిశ్రమం కొన్ని, అంటే మధ్యన కొంత గురువు ఇక్కడక్కడ తిరుగుతూ ఉండడం వల్ల, అనులోమ విలోమంగా ప్రయాణాలు చేస్తూ ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బందులు వస్తే, చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు. ప్రతి పని సాఫీగా జరుగుతుంది.
కొన్ని కార్యక్రమాల్లో అనవసరంగా పెద్దల చేత స్నేహితుల చేత మాటలు పడడము, అనుకున్న పని సక్రమంగా కాకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అది కొంత వీరు చేతిలో చేసుకునేటువంటిది కొంత ఉంటుంది. కాబట్టి 9 గంటలకు రమ్మని చెప్పి ఆఫీసరు అధికారు చెప్పినట్టయితే 9 గంటలు అవ్వకుండా 11 గంటలకు వెళ్తాడు మహానుభావుడు కన్యారాశి వ్యక్తి. ఇంతలో ఆఫీసర్ వస్తాడు, వెళ్ళిపోతాడు. ఏమంటే నువ్వు రాలేదు, నేను చేయలేదు, అది ఇంకొకరికి అమలు చేయబోతుంది. ఇప్పుడు కాంట్రాక్టర్స్ ఉంటారు, ఆఫీసర్ చెప్తాడు 9 గంటలకు రా, నీకు సంతకం చేసి ఇచ్చేస్తాను. 9 గంటలకు తను పోకపోవడం వల్ల ఇంకో వ్యక్తికి ఆ కాంట్రాక్ట్ చేయవలసి వస్తుంది. అతని బాధ అతను చూసుకుంటాడు. నువ్వు పోకపోవడం, ఈ లేజీతనం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం. ఆ లేజీతనాన్ని మానుకోవడం చాలా మంచిది కన్యారాశి వారు. అన్ని సమస్యలు పరిష్కారం చివరి వరకు వస్తాయి, పరిష్కారం వరకు చివరి వరకు వస్తుంది. ఒక్కోసారి సప్తమ శని కూడా కొన్ని విషయాల్లో దోషకారే కాబట్టి కొద్దిగా ఆలస్యం అవుతుంది. ఆలస్యాన్ని వీళ్ళు తట్టుకోలేరు, ఇమీడియట్లీ అయిపోవాలి. ఇమీడియట్లీ అయిపోవాలంటే వీళ్ళు లేజీతనం. 9 గంటలకు రమ్మంటే 11ంటికి వెళ్తాడు. మరి ఇమీడియట్లీ ఎక్కడ అవుతాయి? నువ్వు వచ్చేంత వరకు అయ్యగారు వచ్చేంత వరకు అమ్మ సాగరు కదా, అందు గురించి ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. కాబట్టి లేజీతనం మానుకొని సమయానికి వెళ్ళి కార్యక్రమాలు సక్రమంగా చేసుకుంటే ఈ సంవత్సరం ఈ కన్యారాశి వారికి మంచి ఉన్నది. స్థిరాస్తులు చరాస్తులు కొనుక్కోవడం ఉంటుంది, మంచి మనోధైర్యం ఉంటుంది, అనుకునేటువంటి ఒక పనులన్నీ కూడా నెరవేరడం అనేటువంటిది ఉంది. ప్రతి విషయంలో కూడా నిశితంగా ఆలోచించి పని చేయాలి. ఏదో చేస్తున్నాను పని అంటే చేస్తున్నానని కాదు, నిశితంగా ఆలోచించాలి. ఆ నిశితంగా ఆలోచించి 10 మంది సలహా తీసుకోవాలి. భార్య బిడ్డల యొక్క సలహాలు, తల్లిదండ్రుల యొక్క సలహాలు, స్నేహితుల యొక్క సలహాలు తీసుకోవాలి. వాడు చెప్పింది నేను అదే చేస్తానని చెప్పి అనుకోవడం, నా భార్య చెప్పింది పొయ్యిలో కట్టెబెట్టమని కట్టెబెడతానని కాదు, అది కట్టె మంచిదా కాదా అని ఆలోచించు. 1కి 2 సార్లు ఆలోచించు. 1కి 2 సార్లు ఆలోచించి పలాని వాడిని తిట్టరాయి అని చెప్తే వెళ్ళి తిట్టడమే కాదు, అది నిజమెంత అబద్ధం ఎంత, భార్య అయినా సరే, తల్లి అయినా సరే, తండ్రిదండ్రులు ఎవరైనా సరే జాగ్రత్తగా ఆలోచించి అడుగు ముందుకే, నిశ్చితంగా ఆలోచించి అడుగు ముందుకే. లేకపోయినట్టే కొన్ని ఇబ్బందులలో ఇరుక్కోవాల్సి వస్తుంది, అప్పుడు బాధపడవలసి వస్తుంది. ఇక గవర్నమెంట్ ఉద్యోగులకు సంవత్సరం బాధ లేదు, ఇంక్రిమెంట్లు వస్తాయి, ఏరియర్స్ వస్తాయి, డెవలప్మెంట్ మంచిగా ఉంది. ప్రైవేట్ ఉద్యోగస్తులు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ప్రైవేట్ సంస్థలో చేసేటువంటి వాళ్ళు, ఐటీ వాళ్ళు ఉన్నారు, కొన్ని కంపెనీలు ఎత్తివేయడానికి ఛాన్స్ ఉంది. అలాంటి వాళ్ళు ఇంకో ఉద్యోగానికి ప్రయత్నం చేసే పరిస్థితిగా ఉండాలి, ఉద్యోగాలు చూసుకుంటుండాలి. ఉన్నది జరగకపోవడం కొందరికి జరుగుతుంది, కొందరికి మంచి డెవలప్మెంట్ వస్తుంది. కన్యారాశి వారికి సప్తమ శని కొందరికి మంచి పని చేస్తాడు, 11వ ఇంట గురువు కూడా చాలా మంచి పని చేస్తాడు. ఆర్థిక పరిస్థితి మంచి మెరుగుపడుతుంది, చేతి నిండా డబ్బులు ఉంటాయి, అనుకున్న పనులన్నీ కూడా సక్రమంగా నెరవేరుతాయి. కానీ ఎప్పుడు నెరవేరుతాయి? నువ్వు నిశితంగా ఆలోచించి అడుగు ముందుకేసినప్పుడు మాత్రమే. ఎందుకంటే సప్తమ శని పూర్ణ దృష్టి కన్యారాశి మీద ఉంది. శని పూర్ణ దృష్టి కన్యారాశి మీద ఉంది కాబట్టి వీడు ఒక్కోసారి వాడు చూసి వీడి పరీక్ష చేద్దామని చెప్పి మైండ్ తింపేస్తాడు. అలాంటి యొక్క పరిస్థితి వచ్చినప్పుడు మనం మనోధైర్యంగా ఉండాలి. ఈ పని ఇలా కాదు, ఇలా చెయ్యాలి. ఇప్పుడు నా దగ్గరికి రావడానికి 4 దారులు ఉన్నాయి. ఈ దారి పడిపోతే ఏదో మనకు ట్రాఫిక్ చాలా ఉంటుంది, ఈ దారి కాదు, ఈ దారి పడిపోతే తొందరగా తీరుకుంటాం గురువుగారి దగ్గరికి అనేటువంటి ఒక విషయాన్ని మనం ఆకలింపుకొని ఉండాలి. కానీ చెప్పాడు ఈ దారింబడే బొమ్మని చెప్పాడు మా అధికారి, ఆ దారింబడే వెళ్తానంటే ఆలస్యంగా వచ్చి ఇక్కడ గురువుగారు తిట్టొచ్చు, లేక ఉండకపోవచ్చు. ఇలాంటి ఒక అవంతరాలు ఏర్పడుతుంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాలి. విద్యార్థులకు మంచిగా ఉంటుంది, శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. కాకపోతే విద్యార్థులు చెడు విద్యార్థులతో సహవాసం చేసేటువంటి ఒక యోగం కనబడుతూ ఉంటుంది ఈ కన్యారాశి విద్యార్థులకు. దీనివల్ల దురలవాట్లు కావడం, అబద్ధాలు మాట్లాడడం, ఉద్యోగానికి పాఠశాలకు వెళ్తున్నానని చెప్పి వెళ్లకుండా ఉండడము, దురలవాట్లకు లోను కావడము, ఇవన్నీ జరగడానికి ఆస్కారం చాలా ఉంది ఈ కన్యారాశి విద్యార్థులకు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా పిల్లలను మీరు చూసుకుంటూ ఉండాలి. తల్లిదండ్రి కూడా మంచి వాళ్ళు కష్టపడినట్లయితే మంచి ఫలితం వస్తుంది విద్యార్థులకు. వ్యాపారస్తులకు కూడా చాలా బాగా ఉంది. కొత్త వ్యాపారం పెట్టుకోవడానికి అనుకూలమైన వాతావరణం ఉంది. కొత్త వ్యాపారం కొంటారు. స్థిరాస్తులు కానీ చరాస్తులు కానీ బంగారం కానీ కొనడానికి ఆస్కారం ఉంది. బంగారం చాలా తక్కువ ధర ఉంది, ఇప్పుడు ఇంకా తక్కువ ధర కాబోతున్నది, 2-3 లక్షల వరకు అవుతుందని చెప్పి అంటున్నారు. కాబట్టి బంగారం కొనేటువంటి ఉంది. ఇప్పటికే కన్యారాశి వాళ్ళు ఎంతో మంది బంగారం కొనిపెట్టుకున్నారు తొందరపడి. ఇప్పుడు ధరలు దిగిపోయినాయి మాత్రం, కానీ ఇంకా బంగారం ధర పెరిగేటువంటి ఒక యోగం కనబడుతూ ఉంటుంది మార్చి ఏప్రిల్లో.
కాబట్టి తొందరపడి బంగారాన్ని కొనుక్కొని డబ్బులు నష్టపోయి అది ఆ తర్వాత అమ్ముకుందామంటే అక్కడ లేక లక్షలు నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కన్యా రాశి వారికి బంగారం మీద చాలా ఇష్టం. కొని పెట్టాలి. అలా కొనడం వల్ల రేపు పొద్దున్న బంగారం ధర తగ్గింది అనుకో ఒకేసారి, అప్పుడు చాలా ఇబ్బందులు అవుతాయి. మాకు ఫోన్ చేస్తుంటారు, ఒక అమ్మాయి 2 లక్షలకు 1,80,000 బంగారం కొనిందంటే ఇప్పుడు 50,000 దిగిపోయింది ఒకేసారి. ఎలాగ చేయాలి గురుగారు, ఎప్పుడు బంగారం ధర పెరుగుతుందంటే నాకేం తెలుసమ్మా, గ్రహాలను బట్టి పెరగచ్చు పెరగకపోవచ్చు. నేను ఒక్కసారి 20 తులాల బంగారం కొన్నానంటే ఎన్ని లక్షలు నష్టపోతుంది. కాబట్టి అలా కాకుండా జాగ్రత్తగా ఆలోచించి పని చేసుకోవడం వల్ల వీరికి చాలా మంచిగా ఉంటుంది. వీళ్ళు సప్తమ శని కాబట్టి శని యొక్క స్తోత్రం చేసుకుంటూ దాన్ని బట్టి గురు చరిత్ర పారాయణం చేయండి. మనస్సు నిష్కల్మషంగా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది, ఆలోచన పరంపర మంచిది వస్తుంది, అనుకున్న పనులు దొరుకుతాయి. కాబట్టి గురు చరిత్ర ప్రతిరోజు 1 అధ్యాయము 2 అధ్యాయాలు గురు చరిత్ర చదువుకోవడము, దానికి తోడు సప్తమ శని కాబట్టి శని యొక్క స్తోత్రం కూడా చదువుకోవడం వల్ల మనకు శుభం కలుగుతుంది. గురుగారు, ఉగాది పంచాంగం ప్రకారం తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? తులారాశి ఇది సప్తమ రాశి, 7వ రాశి. మేషరాశి నుంచి 7వ రాశి. 5 ఆదాయము, 14 ఖర్చు. ఈ సంవత్సరం 7 పూజ్యము, 7 అవమానం సరిగ్గా ఉంది. ఈ రాశి వారికి ఏ కార్యక్రమంలో అయినా ముందుకు దూసుకొని వెళ్ళొచ్చు. అన్ని విధాల వీళ్ళకు మనోధైర్యం ఉండాలి. కానీ ఏ కార్యక్రమం అయినా అరే తిరుపతి గుండున్న వ్యక్తి పక్కకు పెడతావా అంటే అదంతా పర్వా అనేటువంటి ఒక వ్యక్తులు వీళ్ళు. అంత మనోధైర్యం ఉంటుంది. ఎందుకంటే 6వ ఇంట శనీశ్వరుడు ఉన్నాడు. 6వ ఇంట శని మంచి బలవంతుడు, వీళ్ళకు శని మంచిగా చేస్తాడు. గురువు 10వ ఇంటికి వస్తున్నాడు, కర్మస్థానానికి వస్తున్నాడు, తృతీయాలు. కాబట్టి ఇద్దరు కూడా మంచి యోగంలో ఉన్నారు. కాబట్టి వీళ్లకు మనోధైర్యం బాగా ఉంటుంది. ప్రతి పనిలో కూడా ముందుకు దూసుకెళ్ళడము, తర్వాత అనుకున్న పని సకాలానికి నెరవేర్చడము అనేటువంటిది వీళ్ళ దగ్గర ఉంటుంది. లేజీతనం అనేటువంటిది సామాన్యంగా ఉండదు. 2 వరకు నాకు కార్యక్రమం అయిపోవాలంటే ఒక 15 నిమిషాల ముందే కార్యక్రమం పూర్తి చేసి చేతులు తుడుచుకొని కూర్చుంటారు. అలాంటి ఒక వ్యక్తిత్వం వీళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి ఎంత కష్టతరమైన పని ఉన్నప్పటికైనా సరే దాన్ని సాధించి తీరుతారు తులారాశి వారు. ఈ సంవత్సరము ఏ రంగంలో ఉన్నవారైనా సరే మంచి డెవలప్మెంట్ వస్తుంది వీళ్లకు. తులారాశి వారికి ఉద్యోగం దొరకని వాళ్ళకు ఉద్యోగం దొరకడము, పెళ్లి కాని వారికి పెళ్లి కావడము, తర్వాత ఆర్థిక పరిస్థితులు మెరుగుపడము, ఇవన్నీ కూడా పెరుగుతాయి. కొత్తగా ఇల్లు కొనుక్కోవడము, కొన్ని పూర్వకాలంలో ఉండబడే కొన్ని ఒడిదుడుకుల నుంచి బయటపడము, ఏదో రుణ బాధ కానీ అది కానీ ఇప్పుడు మన భూమి సంబంధమైన యొక్క కేసులు ఏమైనా ఉన్నా అటువంటివన్నీ కూడా సమసిపోయి మంచిగా ఉంటుంది. కొత్తగా భూములు కొనడం అనేటువంటి కూడా వీళ్లకు ఈ సంవత్సరం రాసిపెట్టి ఉంది, కొంటారు. కాకపోతే కొన్ని అపనిందల పాలు కావాల్సి వస్తుంది. చెయ్యనటువంటి తప్పులు కొన్ని అపనిందలకు పాలు కావాల్సి వస్తుంది. కాబట్టి మనము తరచూ జాగ్రత్తగా మనం నడుస్తూ ఉండాలి. మంచిగా తప్పు చేసినట్టయితే మన మనసు వేరే వాడు చెప్పాల్సిన అవసరం లేదు. మన మనస్సు మనకే చెప్తుంది, నువ్వు తప్పు చేస్తున్నావు అని. మనస్సు 10 వేరేవాడు ఒకసారి అని ఊరుకుంటాడు పరాయి వ్యక్తి, కానీ మనస్సు మాత్రం 10 సార్లు హింసిస్తూనే ఉంటుంది నేను. కాబట్టి అలాంటి తప్పులు ఏమీ జరగకుండా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. కాకపోతే ఇంట్లో భార్యకు కానీ సంతానానికి కానీ కొద్దిగా అనారోగ్యాలు ఏర్పడి డబ్బు కొద్దిగా ఖర్చు కావచ్చు, అది సహజమైనటువంటి. కాబట్టి వాటి తట్టుకోవడము, వాటి ఖర్చు పెట్టడం అనేది తప్పుతుంది. ఉద్యోగస్తులకు మంచి యోగదాయకం. అనుకున్న కార్యక్రమం చేయడము, ప్రభుత్వం చేత లేదా వాళ్ళ యొక్క సంస్థ చేత అవార్డులు రివార్డులు తీసుకోవడము, ఉన్నత పదవులు పొందడము, ప్రమోషన్లు రావడము, తర్వాత కొత్తగా కంపెనీలు పెట్టుకునే ఒక యోగం వీళ్ళకు ఉంది కొందరికి. వాళ్ళు ధైర్యం చేసినట్టయితే కొత్తగా తానే సొంతంగా కంపెనీ పెట్టుకొని ఓ 10 మందికి జీవనాధారం కల్పించడానికి కూడా వీళ్ళకు ఆస్కారం కనబడుతూ ఉంది. ఇంతకుముందు ఏమైనా కోర్టు కేసులు అవి ఉన్నట్టయితే అవన్నీ కూడా ఈ సంవత్సరం తీరిపోతాయి. జీవితంలో స్థిరత్వము అనేటువంటిది కనబడుతూ ఉంది వీళ్ళకి ఈ సంవత్సరం. తులారాశి వారికి పర్వాలేదు, ఏదో చిన్న దోషాలు ఉన్నప్పటికైనా కానీ మంచిగా ఏర్పడుతుంది. వ్యాపారాలకు పెట్టుబడికై ఆలోచించవచ్చు, కొత్త వ్యాపారాలు పెట్టుకోవచ్చు,
పార్ట్నర్షిప్ వ్యాపారాలు పెట్టుకోవచ్చు, సంతోషంగా పెట్టుకోవచ్చు. కాంట్రాక్టర్లకు కొత్త కొత్త పనులు దొరుకుతాయి. వీళ్ళు సమయానికి అక్కడికి చేరుకొని ఆ కాంట్రాక్ట్ వీళ్ళు వేసేటువంటి ఒక టెండర్ ప్రకారంగా చూసుకుంటే కొత్త పనులు దొరికేటువంటి ఒక ఉంది. దానివల్ల లాభాలు పొందేటువంటి ఒక ఉంది. రాజకీయ నాయకులకు కూడా మంచి ఉన్నతి లభించేటువంటి ఒక ఈ కన్యారాశి తులారాశి రాజకీయ నాయకులకు కూడా మంచి ఉన్నతి లభించేటువంటి ఒక యోగం కనబడుతూ ఉంటుంది. కాకపోతే వేరే వాళ్ళు చెప్పినటువంటి ఒక మాటలు వినకుండా వాళ్ళ మాటలు వినాలి, తన మాటను తన యొక్క ఆలోచనలు దానికి కలిపి నిశితంగా ఆలోచించి పని చేసినప్పుడే ఈ పనులన్నీ కూడా జరుగుతాయి. గురుగారు చెప్పారు కదా, నేను రాజకీయంలో నేను వేసేస్తాను, నాకు రాలేదు అంటే అది కాదు. దాని గురించి నిశ్చితంగా ఆలోచించు. నీకు ఎంతవరకు ప్రజలలో పలుకుబడింది అని నేను చేయగలుగుతానా చేయలేనా, కాంట్రాక్టర్ కూడా నేను ఎంతవరకు పెట్టుబడి పెట్టుకోగలుగుతాను, చేస్తానా చేయలేనా అనేటువంటి ఒక సొంత ఆలోచనలు కొన్ని దానికి రెమెడీ చేసి ముందుకు చేసుకుంటే మంచి ఫలితాన్ని పొందుతారు. కొన్ని చిన్న చిన్న ఆటంకాలు అది సహజం. అది మనం ఏ కార్యక్రమం పెట్టుకున్నా చిన్న చిన్న ఆటంకాలు వస్తుంటాయి. వాటిని తట్టుకొని ముందుకు అడిగేసినప్పుడు ఈ సంవత్సరం వీళ్ళకి అన్ని విధాలా కూడా తులారాశి వారికి చాలా మంచిగా ఉంది. ముందుకు అడిగేస్తారు. వీళ్ళు ఈ చిన్న చిన్న ఆటంకాల నుంచి దూరం కావడానికి దుర్గా స్తోత్రం ప్రతిరోజు చదువుకుంటే ఈ సంవత్సరం మొత్తం కూడా దుర్గాదేవి యొక్క వల్ల కష్టాలన్నీ తీరిపోయి సుఖంగా సంతోషంగా ఉంటారు. గురువుగారు, ఉగాది పంచాంగం ప్రకారం వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? వృశ్చిక రాశి, ఈ రాశి వారికి 11 ఆదాయము 5 ఖర్చు, 3 ఆదాయము 3 పూజ్యము 3 అవమానం ఈక్వల్గా ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారికి గత 2 సంవత్సరాల నుంచి జాతకవేత్తలంతా కూడా బాగలేదు కష్టాలు పడుతున్నాడు అని చెప్పుకుంటే 2 సంవత్సరాల నుంచి మనల్ని బాధ పెడుతూనే ఉన్నాం మేము. వృశ్చిక రాశి వాళ్ళు అడిగారంటే మాకు చెప్పడానికి మాకే భయం అయిపోయింది, ఏం జవాబు చెప్పాలి అని చెప్పి. ఏ జాతకవేత్త చూసినా అని వృశ్చిక రాశి అనగానే ఏం చెప్పాలి, వీడికి చెప్పిందే చెప్పడం, బాగలేదు ఈ సంవత్సరం బాగలేదు, కష్టాలు పడతావు, కష్టాలు పడతావు, అది పడతావు, ఇదే చెప్తున్నాం 2 సంవత్సరాలు. కానీ భగవంతుని దయ వల్ల రేపు మే 25వ తారీఖు నుంచి వృశ్చిక రాశి వారికి 100% మంచి రోజులు వస్తున్నాయి. ఈ 2-3 సంవత్సరాల నుంచి కష్టపడేటువంటి ఒక కష్టము ఇప్పుడు ఫలించబోతుంది వీరికి, వృశ్చిక రాశి వారికి. జీవితంలో కొన్ని ఒడిదుడుకులు చాలా పడుకుంటూ వచ్చారు, చాలా కష్టాలు పడుకుంటూ వచ్చారు 2-3 సంవత్సరాల నుంచి. అవన్నీ కూడా ఆ కష్టమంతా కూడా ఇప్పుడు తీరిపోతుంది. అనుకున్న పనులు సక్రమంగా నెరవేరడము, పెండింగ్ పనులన్నీ పూర్తి అయిపోవడము జరుగుతుంది. కొన్నిట్లలో ఒక అతను ఇదే విషయం నేను చెప్తే ఒకతను నన్ను ఫోన్ చేసి తిట్టాడు. మీ ఛానల్లోనే చెప్పాను, ఆహా ఛానల్లో వృశ్చిక రాశి వారికి ఇలా ఉంది అని చెప్తే అది విని తెల్లవారు నాకు ఫోన్ చేసి తిట్టాడు అతను. నాకు ఎప్పుడు అదే విధంగా చెప్తాడు, నువ్వేం పంతులు ఏం బుద్ధి ఉంది అది ఇదని చెప్పి. తిట్టరాని ఆయన, మేము పడడానికే ఉన్నామని చెప్పి అన్నాను. అలా ఇంతవరకు కష్టపడ్డారు. ఇప్పుడు ఆ కష్టాలన్నీ కూడా తీరిపోయే సమయం ఆసన్నమైంది. ఇంతకు ముందున్నటువంటి ఒక శత్రువులు ఇప్పుడు మిత్రులు కావడానికి దగ్గరికి వస్తుంటారు. ఎవరైతే ఇంతకుముందు నేను తిట్టి కొట్టి మానసికంగా శారీరకంగా బాధ పెట్టారో వాళ్ళు ఇప్పుడు అన్న కొద్ది పని ఉందన్న కొంచెం దగ్గరికి పోదాం చేస్తామా అని చెప్పి మెల్లమెల్లగా మళ్ళీ స్నేహితం చేసుకోవడానికి కలవడానికి వస్తారు. సంఘంలో కూడా ఇంతకుముందు తిట్టినప్పటికైనా సంఘంలో కూడా విలువలు పెరగడానికి ఆస్కారం ఉంది. కోర్టులో ఉండే పెండింగ్ కేసులు అన్ని కూడా కొన్ని సమసిపోవడము, కొన్ని తీర్మానాలు కొన్ని నిదానంగా కొన్ని రావడం అనేటువంటి జరుగుతుంది. ఏది ఏమైనా కష్టకాలం పోయినట్టే వృశ్చిక రాశి వారికి. మానసిక ధైర్యాన్ని పెంచుకోవాలి. ఎందుకంటే ఇంతవరకు చూసిన కష్టాల వల్ల వీళ్ళు మనోధైర్యం చెడిపోయి ఉంటారు. కాబట్టి మానసికమైన ధైర్యం తెచ్చుకోవాలి. నాకు తెల్లవారింది, ఇక నేను జెండా వేస్తాను అని చెప్పే ఉద్దేశంలో ఉండాలి. ఆయన నేను జెండా ఎగరేస్తాను, నాకు మంచి రోజులు వచ్చినాయి అనేటువంటి ఒక ఆత్మానందాన్ని పొందుతూ ఉండాలి. కుటుంబంలో చిన్న చిన్న కొట్లాటలు, అది గరిగరికి కానీ ఇంట్లో మన మధ్యతరగతి కుటుంబాలు కాబట్టి చిన్న చిన్న పోట్లాటలు భార్య భర్తలకు కానీ తల్లి కొడుకులకు అన్నదమ్ములకు ఇలాంటివి వస్తుంటాయి పోతుంటాయి. వాటి గురించి ఎక్కువగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ కుటుంబ విషయాల్లో ఇంతవరకు మీరు పట్టించుకోలేదు సరిగా వృశ్చిక రాశి వారు. ఎందుకంటే ఈ బాధలతోటి ఇక కుటుంబ విషయాలు, ఇంట్లో బియ్యం లేవంటే నన్నేం చేయమంటావు, తెచ్చుకోపోయి ఇలా భార్యను బెదిరించడము, పిల్లలను బెదిరించడం అనేటువంటిది జరిగిపోయింది. ఇప్పుడు అలా కాకుండా కుటుంబ విషయాలు పట్టించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. పిల్లల విషయంలో కానీ, భార్య విషయంలో కానీ, తల్లిదండ్రుల విషయంలో కానీ, కుటుంబ విషయాల్లో కొద్దిగా మీరు జాగ్రత్తగా పడాలి. జాగ్రత్తగా ఉంటేనే ముందు జీవితాలు. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు దూరంగా
లేకుంటే అనుకూలము లేనటువంటి ఒక గ్రామాలకు బదిలీ కావడము ఆఫీసులకు. అక్కడేస్తే ఉండబోయి అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళు కొందరు ఉంటారు ఉద్యోగస్తులు. అలా కాకుండా అనుకూలమైన వాతావరణం లేకుండా అక్కడే ఉండడం అనేటువంటి జరిగిపోవడము, అనుకూలం లేనటువంటి బదిలీలు జరగడానికి ఉంది. ఇక వీళ్ళు ఇంతవరకు ఒక మానసిక చింతన పోదు కదా వృశ్చిక రాశి వారికి. నేను పలానా డేట్ నాడు పలాని కష్టాలు పడ్డాను, ఇది ఎప్పుడు మనసులో నెమ్మదిస్తుంది కొంతకాలం వరకు. దీనివల్ల ఆఫీసులో సరిగ్గా పనిచేయక అధికారుల చేత చీవాట్లు తినడము, లేదా మెమోలు అందుకోవడము ఇలాంటివి జరగడము, లేకుంటే ఇంకో ఆఫీసుకు ఇంకో సెక్షన్కు బదిలీ చేయడము, మనకు పని రానటువంటి ఒక సెక్షన్కు బదిలీ చేయడము, అక్కడ చీవాట్లు తినడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇంతవరకైనా కష్టాలన్నీ మర్చిపోయి ఇప్పుడు మనసు ప్రశాంతంగా పెట్టుకొని పనిచేసినట్టయితే ఉన్నతి లభించడానికి వృశ్చిక రాశి వారికి మంచిగా ఉంది. అయితే కొన్ని లేనిపోయిన కేసులలో ఇరుక్కిపోయి ఉన్నారు వీళ్ళు వృశ్చిక రాశి వారు. వీళ్ళకి సంబంధించిన కేసులు కావవి, వీళ్ళు చేసిన తప్పులు కావవి, కానీ ఎక్కడితో వేరే ఇతరతరగా వచ్చినటువంటి కొన్ని కేసులలో ఇరుక్కొని ఉన్నారు. అవి ఇప్పుడు సమసిపోయేటువంటి ఒక యోగం వచ్చింది, సమసిపోతాయి కూడా. విద్యార్థులందు కష్టపడాలి, చెడు సహవాసం అనేటువంటిది లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఈ కాలం మంచిగా లేదు కాబట్టి చిన్నపిల్లలే రకరకాల చెడు పనులు చేస్తున్నారు. అలాంటి కాకుండా తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉంచుకోవాలి. వ్యాపారస్తులకు మంచి అనుకూలమైన వాతావరణం, ఈ సంవత్సరం మంచి డెవలప్మెంట్ ఉంటుంది, ఆదాయం పెరుగుతుంది, పాస్తులు కొంటారు. రెండవది కొత్త వ్యాపారాలు పెట్టడము, 10 మందికి ఇంతకుముందు వేరే వాళ్ళతో సహాయం తీసుకున్నారు వృశ్చిక రాశి వారు, కానీ ఇప్పుడు వేరే 10 మంది కూడా సహాయం చేసే ఒక స్థితికి రావడము చేయడం అనేటువంటి జరుగుతుంది. మధ్యవర్తిత్వం మాత్రం ఎక్కడ చేయకూడదు. మీడియేటర్గా మాత్రం ఎక్కడ కూడా అక్కడ ఇద్దరు కొట్టాడుతున్నారంటే అన్నదమ్ములే కావచ్చు, స్నేహితులే మధ్య ఎందుకు కొట్టాలి? వాళ్ళిద్దరు మంచిగా అవుతారు, నీ మీద వృశ్చిక రాశి వారి మీదకి వస్తుంది, మళ్ళీ లేని చిక్కులలో పడతారు. అందుగురించి మధ్యవర్తిత్వంగా ఎక్కడ పోవద్దు. ఉంటే ఉండు, లేకుంటే తప్పలేక నీ దారిని బట్టి నువ్వు వాళ్ళ కొట్టాడు, వాళ్ళ దంపరాడు మనకి పట్టించుకోవాల్సిన మన దశ బాగలేదు కాబట్టి పట్టించుకోవాల్సిన విషయం అవసరం లేదు. మధ్యవర్తిత్వంగా ఉండకూడదు, ప్రతి విషయానికి జాగ్రత్తగా ఉండండి. కానీ గురు చరిత్ర ప్రతిరోజు పారాయణం చేయడం అలవాటు చేసుకుంటే మీ జీవితంలో చాలా మంచిగా ఉంటుంది. వృశ్చిక రాశి వారు ప్రతిరోజు కూడా, ఇప్పుడనే కాదు లైఫ్ మొత్తం, ఏ సంవత్సరం మారినా ఏ దశ మారినా ప్రతిరోజు కూడా గురు చరిత్ర కొద్దిగా లేదా ఏదైనా గురు స్తోత్రం అభ్యాసం చేసుకొని ఆ గురు స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకుంటూ ఉంటే ఈ కష్టాల నుంచి ఆటోమేటిక్గా దూరం కావచ్చు. లేదా అంత గురు స్తోత్రం చిన్న చిన్న స్తోత్రాలు ఎన్నో ఉన్నాయి, 5 లైన్లు 6 లైన్లు స్తోత్రం చదువుకొని ఎప్పుడు కూడా జయ గురుదత్త జయ గురుదత్త అని చెప్పి మనం ఆ దత్తాత్రేయ స్వామి అనే గురువు ప్రథమ గురువు కాబట్టి జయ గురుదత్త అని చెప్పి ఆ దత్తనామ స్మరణ చూసుకున్నట్టయితే వీళ్లకు అన్ని విధాల శుభం కలుగుతుంది, సంతోషంగా హాయిగా ఉంటారు. గురుగారు, ఉగాది పంచాంగం ప్రకారం ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ధనుస్సు రాశి ఈ బచక్రంలో 9వ రాశి, మేషరాశి నుంచి 9వ రాశి. దీన్నే భాగ్యస్థానం, బచక్రంలో భాగ్యస్థానం అంటారు. గురువు అంటే డబ్బు ఇచ్చేవాడు. ఈ 9 గ్రహాలలో గురుగ్రహం ఒక్కడే మంచి డబ్బు ఇస్తాడు. శుక్రుడు పెళ్లి చేస్తాడు, ప్రేమనిస్తాడు, సంతానం ఇస్తాడు. గురువు డెవలప్మెంట్ అనేటువంటిది గురు శుక్రుల యొక్క సంబంధం వల్ల ఎక్కువగా డెవలప్మెంట్ ఉంటుంది మన జాతక భాగంలో. అలాంటి గురువు ధనుస్సు రాశిలో ఉన్నాడు. ధనుస్సు రాశి వీరికి, ధనుస్సు రాశి వారికి 14 ఆదాయము, 11 ఖర్చు, 6 పూజ్యము, 3 అవమానము. పర్వాలేదు, ఆదాయము ఇవన్నీ కూడా మంచిగా ఉన్నాయి. ధనుస్సు యొక్క అధిపతి గురువు ఉచ్చ స్థానానికి వస్తున్నాడు, 8వ ఇంటికి వస్తున్నాడు, అష్టమ స్థానంలో ఉచ్చస్థానం. కానీ అష్టమ స్థానంలో ఉన్నప్పటికీ, అష్టమ స్థానం ఆయుస్థానం కాబట్టి అష్టమ స్థానంలో ఉన్నప్పటికీ ఉచ్చ స్థానంలో జన్మలగ్నాధిపతి ధనుస్సు రాశ్యాధిపతి, ధనుస్సు రాశికి 4వ ఇంట మీనాధిపతి ఉచ్చ రాశిలో ఉంటున్నాడు కాబట్టి వీళ్ళకు డెవలప్మెంట్ మంచిగా ఉంటుంది. అనుకున్న పనులు కావడము, మనశ్శాంతితో జీవించడము, 10 మందికి సహాయం చేయడము, 10 మంది చేత మెప్పు పడడము, మనవాడు ఉన్నాడురా అని చెప్పి 10 మంది కూడా ఇంటి వ్యక్తులు కావచ్చు, బయట వ్యక్తులు కావచ్చు, గుండె మీద చేసుకొని ఉండడము, మనవాడు మనకున్నాడు, ఏ రాత్రి పోయినా ఏ పగలు పోయినా మనల్ని ఆదుకుంటాడు అనేటువంటి ఒక పేరు తెచ్చుకోవడము, ఇవన్నీ బాగా ఉంటాయి. ప్రతి
చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే వీడు మంచిగానే ఉన్నా శని బాగలేడు. ఓకే. అర్ధాష్టమ శని, 4వ ఇంట శని ఉన్నాడు. దీన్ని అర్ధాష్టమ శని అంటారు. అర్ధాష్టమ శని అష్ట కష్టాలు పెడతాడు. అష్టమ శని అయినా కొంత నమ్మొచ్చు కానీ అర్ధాష్టమ శని నమ్మడానికి లేదు. ఇంకా అర్ధాష్టమ శని అష్ట కష్టాలు పెడతాడని చెప్పి. ఇటు జన్మ రాశి గ్రహం మంచిగానే ఉంది, ఉచ్చస్థానంలో ఉన్నాడు. 4వ ఇంటి అధికారి కూడా ఉచ్చస్థానంలో ఉన్నాడు. కానీ 4వ ఇంటిలో వచ్చినటువంటి ఒక శని గ్రహం మాత్రం అర్ధాష్టమ శని యోగంలో ఉన్నాడు. వీడు ఉండడం వల్ల లేనిపోని నిందలు పడడము, అనుకోని ఆపదలు చుట్టుముట్టుకోవడము, 10 మంది చేత మాటలు పడడము, స్థిరాస్తులు కొనే యోగం ఉన్నా కానీ అవి సమయానికి మనం కొనకపోవడము, ఆలోచనలతోటే కాలం గడపడము, ఇలాంటివి జరగడానికి జరుగుతున్నాయి. సంఘంలో విలువలు మంచిగా ఉంటాయి, పేరు మాత్రం బాగా ఉంటుంది. కానీ మేడి పండు చూడ మేడి అన్నట్టు మంచిగా విలువలు ఉంటాయి. కానీ వాళ్ళకి సహాయం చేద్దామనే ఉద్దేశం కూడా ఉంటుంది. కానీ సమయానికి సహాయం చేయలేకపోతాం. దానివల్ల కొన్ని కూడా మాటలు పోవడము, మానసిక చింతన పడడము అంటుంది. అనవసరంగా డబ్బు ఖర్చు చేయడము, వాహనాల వల్ల ప్రమాదాలు ఏర్పడము. ఈ వాహనాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహనాల విషయంలో అగ్ని ప్రమాదాలు జరగడము, వాహనాల విషయంలో చాలా యాక్సిడెంట్లు కావడము, లేదా శస్త్రచికిత్స, కడుపు సంబంధమైన వ్యాధుల చేత ఆపరేషన్లు కావడము, ఇలాంటి జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలో మంచిగా ఆలోచించి తొందరపాటుతనం అనేటువంటిది లేకుండా ముందుకు అడగేయాలి. తొందరపాటుతనం పనికిరాదు ధనుసు రాశి వారికి. ఉద్యోగస్తులకు మంచి ఫలితం ఉంటుంది ప్రమోషన్లతో కూడుకొని. ఎందుకంటే ఇక్కడ ఈ ధనుసు రాశి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఏదైనా పనికిరాని పని చేయాలంటే మనసు వాళ్ళకు ముందే చెప్తుంది, ఈ పని చేయకరా నాయన అని చెప్పి మనసు 6 అని చెప్పేస్తుంది. కాబట్టి అలాంటి జోడికి సామాన్యంగా 99% పోరు ధనుసు రాశి వారు. ఇక పక్కవాడు ప్రోద్బలం చేస్తుంటే పోతే పోవచ్చు, కానీ లేకుంటే సామాన్యంగా వీడికి ముందే చెప్తుంది, ఈ పని చేస్తే నాకేదో తప్పు జరుగుతుందని 6 సెన్స్ ముందే చెప్తుంది ధనుసు రాశి వారికి ఎవరికైనా సరే. అలాంటి దానికి పోరు, నా నుంచి కాదు అని చెప్తుంటారు. కానీ ఎక్కువ ప్రోద్బలం చేయడం వల్ల, అతని యొక్క బెదిరింపుల వల్ల అలాంటి పని పోయినప్పుడు మాత్రం ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఉద్యోగంలో చేసుకోవాలి, ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ కావడము, అనుకున్న ఉద్యోగము, తర్వాత ప్రైవేట్ ఉద్యోగులు వేరే ప్రయత్నం చేస్తే మంచి ఉద్యోగం లభించడం, ఇక్కడ ఉన్నటువంటి ప్యాకేజీ కంటే ఎక్కువ ప్యాకేజీ నుండి ఉద్యోగం దొరకడము, ఆదరింపు జరగడము, ఇవన్నీ కూడా ధనుసు రాశి వారికి ఉన్నాయి. కుటుంబ సమస్యలు కొన్ని బాధిస్తాయి, కాబట్టి ఆ కుటుంబ సమస్యలు బాధించినప్పటికైనా ఉండాలి. సహోదరుల చేత కోట్లాటల ఆస్తి విషయంలో సహోదరుల చేత, అంటే అన్న తమ్ముళ్ళే కావచ్చు, అక్క చెల్లెలతో కావచ్చు, కొన్ని ఇబ్బందులు రావుతాయి. ఆస్తి పాత్రల గురించి కొన్ని ఇబ్బందులు వస్తాయి. కానీ అక్కడ మీరు సంయమనం పాటించి, కోపానికి రాకుండా సంయమనం పాటించి నిదానంగా పరిష్కారం తీసుకుంటే పరిష్కారం జరిగేటువంటి ఒక యోగం కూడా కనబడుతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా పరిష్కారం చేసుకోవాలి, పోట్లాడకపోవద్దు. విద్యార్థులకు ఎంత కష్టపడితే అంత ఇది వాళ్ళ యొక్క కష్టాన్ని బట్టి ఆధారపడి. ధనుసు రాశి వారికి ముందే చెప్పాను, ధనుసు రాశి వారికి మంచి జ్ఞాపకశక్తి ఉంటుంది, అహంభావం ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులకు నాకు అన్ని వస్తాయిలే, మార్చిలో కదా ఎగ్జామినేషన్, ఇప్పుడు ఎందుకు చదువుకోవాలి, ఇలాంటి మొండి మాటలు మాట్లాడుతున్నారు. అలా కాకుండా శ్రద్ధగా చదివినట్టయితే వారికి తగినటువంటి ఒక ఫలితం లభిస్తుంటుంది విద్యార్థులకు. వ్యాపారస్తులకు ఏ రంగంలో ఉన్న వ్యాపారస్తులకైనా మంచి లాభసాటిగా ఉంటుంది. కొత్త వ్యాపారాలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు, పెట్టుకుంటారు. ఎక్కువగా ఫలితం కొన్ని వ్యాపారాలలో ఆశించినంత ఫలితం రాకుండా కొద్దిగా ఫలితం తక్కువగా రావచ్చు. జాగ్రత్తగా దాన్ని మెయింటైన్ చేసుకోవాలి. ఇతరుల చేత వ్యాపారస్తులు వేరే వాళ్ళ చేతిలో మోసపోయేటువంటి ఒక ఛాన్స్ ఉంది. కాబట్టి కొంచెము వ్యాపారంలో లావాదేవీల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి శుభంగానే ఉంది, మంచి జరుగుతుంది. వీరు ప్రతిరోజు శివ అష్టోత్తర నామాలు ప్రతిరోజు చదువుకుంటే ఆ శివుడే వీళ్లకు అన్ని రకాల మంచి చేసి శుభం కలిగిస్తాడు. గురువుగారు, ఉగాది పంచాంగం ప్రకారం మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? మకర రాశి, ఈ రాశి వారికి 2 ఆదాయము 8 ఖర్చు. మకర రాశి వారికి 2 పూజ్యము 6 అవమానము. మకర రాశి వారికి, ఈ రాశి వారికి
మే 25 వరకు నార్మల్గా ఉంటుంది. ఆ తర్వాత మే 25 నుంచి చాలా మంచి రోజులు. మే 26 తారీఖు నుంచి మంచి రోజులు. 3వ ఇంట శని, 7వ ఇంట గురువు చాలా మంచి స్థానంలో ఉన్నారు. ప్రతి కార్యం మీద పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఈ పని నేను సాధించి పెట్టాలి అని చెప్పి దాని మీద శ్రద్ధ ఉంటుంది. ఓపిక తక్కువ. ఆ శ్రద్ధ ఉంటుంది సరే, కానీ ఓపిక తొందరగా అయిపోవాలి అని ఓపికతో సహనంతో కనుక వీళ్ళు ముందుకు అడిగేసినట్టయితే మంచిగా నడుస్తుంది. అయితే మే 20 తారీఖు వరకు కొద్దిగా వ్యాపార వ్యవహారాలు మందకోడిగా నిదానంగా నడుస్తుంటాయి. మే 25 తారీఖు తర్వాత మంచి సప్తమంలో 7వ ఇంట గురువు ఉచ్చ స్థానంలో ఉండడం వల్ల, గురువు శని ఇద్దరు సమదృష్టితో ఉండడం వల్ల అనుకున్నటువంటి ఒక పనులు జరగడము, ఒడిదుడుకులు లేకుండా జీవనం నడవడము, కొత్త పనులను తీసుకోవడము. కాకపోతే వీళ్లకు ఆలస్యం అనేటువంటిది ఉండదు కాబట్టి కొంచెం ఓపికతో పనులు చేసుకున్నట్టయితే అధిక లాభాలతో జీవనం గడుస్తూ ఉంటుంది మకర రాశి వారికి. మీ మనోధైర్యమే ఏంటే ఈ మకర రాశి వారి యొక్క మనోధైర్యమే పట్టుదలనే వారికి జీవన మార్గం అవుతుంది. అది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇప్పుడే కాదు, వాళ్ళ జీవితం అంతా కూడా మనోధైర్యం ఉండాలి, పట్టుదల ఉండాలి. ఆ మనోధైర్యము ఆ పట్టుదలనే వీళ్ళ జీవితానికి ముఖ్యమైన ఒక ఆదర్శమై వీళ్ళ జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. మీరు చేసేటువంటి ఒక దైవారాధనే మిమ్మల్ని ఎప్పుడు కూడా పుష్ చేస్తూ ఉంటుంది. ఆ దైవం మీకు కనబడకపోవచ్చు, కనబడడు కూడా, కానీ పుషింగ్ అనేటువంటిది మాత్రం ఎప్పుడు మీ వెంట ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ రాత్రి ఏ పగలైనా మీకు దైవం, మీరెవరైతే ఏ దైవాన్ని అయితే మీరు చేస్తున్నారో ఆచరిస్తున్నారో ఆ దైవం మీకు ఎప్పుడు కూడా మీకు పుషింగ్ ఉంటుంది. అనుకునేటువంటి ఒక కార్యక్రమాలన్నీ కూడా మీకు నెరవేర్పు అనేటువంటి జరుగుతుంటుంది. స్థిరాస్తులు చరాస్తులు కొనుక్కోవడం జరుగుతుంది. మానసికమైన ఒక ఆనందంతో సంతోషంగా, ఒక సంవత్సరం నుంచి మానసిక ఆనందం లేదు వీళ్ళకి. ఇప్పుడు మానసికమైన ఒక ఆనందంతో భార్యాబిడ్డలతో కలిసి మెలిసి ఉండడము, తీర్థయాత్రలు దేశయాత్రలు చేయడము, మంచి ఉన్నతిలో ఉంటారు, ఉన్నతమైన లభిస్తుంది. కానీ కాకపోతే ప్రయాణాలు చేయడంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని చిక్కులు, యాక్సిడెంట్ అనేటువంటి పెద్ద బాధ ఏం లేదు, కానీ కొన్ని చిక్కులు, అనవసరంగా డబ్బులు పోడగొట్టుకోవడము ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. చికాకులు చిన్న వస్తుంటాయి పోతుంటాయి, వాటి గురించి ఆలోచించలేదు. ఇక ఉద్యోగస్తులకు శ్రమకు తగ్గ ఫలితం. ప్రభుత్వ ఉద్యోగులకు స్థానచలనం, గవర్నమెంట్ ఉద్యోగులకు తప్పకుండా జరుగుతుంది. కొందరికి ఉద్యోగాలు తీసివేసేటువంటి ఒక పరిస్థితి కూడా కొందరికి బదిలీ కావడము తీవ్రండి. ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తాయి, వాళ్ళు అనుకున్న చోటికి కావడం కానీ, లేదా అన్ని అనుకూలమైనటువంటి ఒక చోటికి కానీ ట్రాన్స్ఫర్ కావడము జరుగుతుంది. నిరుద్యోగులు ప్రయత్నం చేస్తే వాళ్ళకు ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు దొరకడము అనేటువంటిది జరుగుతుంది. ఇక పర్మనెంట్ కానిటువంటి వాళ్ళకు ఈ నెలలో పర్మనెంట్ కావడము, మంచి జీవితంలో ఉన్నతి అనేటువంటిది జరగడం అనేటువంటి జరుగుతుంది. ఉద్యోగస్తులకు చాలా మంచిగా ఉంది. విద్యార్థులకు కూడా మంచి ఒక ఇది ఉంది. కష్టపడాలి, కష్టపడినప్పుడే విద్యార్థులకు ఫలితం. అనుకున్న కాలేజీలో సీట్ లభించడము, తర్వాత విద్యలో మంచి ర్యాంకులు తెచ్చుకోవడము, కొన్ని చిన్నటువంటి ఒక మొండితనాలు ఉంటాయి కాబట్టి ఆ మొండితనాన్ని తగ్గించుకున్నట్టయితే వీళ్ళ జీవితం సుఖంగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఆశించినటువంటి ఒక్క దానికంటే ఎక్కువ ఆదాయం, నాకు రూపాయి వస్తుంది, ఈ వస్తువులు ఉంటే రూపాయిన్నర దొరకడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. మంచి అభివృద్ధి ఉంటుంది. లావాదేవీల విషయంలో మాత్రం ఎవరైనా జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలాన్ని బట్టి వ్యాపారంలో ఒడిదుడుకులు తగ్గిపోయి మంచి వ్యాపారం యొక్క లాభాలు చూసుకుంటూ ఈ మకర రాశి వారు ఈ సంవత్సరం చాలా సంతోషంగా, శుభంగా, సంతోషంగా ఉంటారు. గురువుగారు, ఉగాది పంచాంగం ప్రకారం కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? కుంభరాశి వారికి 2 ఆదాయము, 8 ఖర్చు, 5 పూజ్యము, 6 అవమానము. ఈ రాశి వారికి మే 25వ తారీఖు వరకు పర్వాలేదు, జీవితం నడుస్తూ ఉంటుంది. మే 25 తారీఖు తర్వాత, ఎందుకంటే ఎలాగో 7.5 ఏళ్ళ శని స్టార్ట్ అయింది వీళ్ళకు. ధనస్థానంలోనే శని ఉన్నాడు. ఇటు మకర రాశికి రాహు వచ్చాడు. 12వ ఇంట రాహు దోషము. 12వ ఇంట రాహు మంచివాడే, కానీ కొన్ని విషయాలలో బాధ పెడతాడు.
అనుకోని ఇబ్బందులు రావడము వీళ్ళకు కుంభరాశి వారికి, అధికంగా డబ్బు ఖర్చు చేసుకోవడము, మానసికమైన ఒక చింత, ఏదైనా పని చేద్దామంటే లేజీతనం, చేతానులే తొందర ఏమొచ్చింది రేపు పోదాంలే, ఇవాళ నాగరం గురుగారి దగ్గరికి వెళ్దాం వస్తా, ఇవాళ ఎందుకు మేడం రేపు పోదాంలే, తొందర ఏం లేదు అని ఒక ఆలోచనలో ఉండడము, వృధాగా కొన్ని కూడా వృధాగా శ్రమ పడతారు. అక్కడ ఇతనికి వచ్చేటువంటి ఒక లాభము కానీ అది కానీ ఏది ఉండదు, కానీ అక్కడ పోయి శ్రమ పడతాడు, ఆ విధంగా కొంత నష్టపోతుంటాడు. వచ్చిన వారికి లేదనకుండా డబ్బు ఖర్చు పెడుతుంటాడు. స్నేహితులు వచ్చినారనుకో, వాళ్ళు మా ఖర్చులు మేము పెట్టుకుంటాం రా నాయన, నువ్వు వద్దు అంటే వినకుండా వాళ్ళ ఖర్చులు వీడిని పెట్టి డబ్బు నాశనం చేసుకోవడం, మానసికంగా బాధపడము, కొన్ని పనులకు ఆటోమేటిక్గా ఆటంకాలు ఏర్పడము, ఆ పనులు కాకపోవడము, 10 మందిలో విలువ తగ్గిపోవడము, మానసిక చింతన, ఎప్పుడు ఏదో పొడగొట్టుకున్నట్టు చింతన, ఎప్పుడు చిరాగ్గా ఉండడము, ఇంట్లో భార్య బిడ్డలను కసురుకోవడము, ఏది సరిగా వాళ్ళకు చెప్పకపోవడము. ఇప్పుడు ఎవరికైనా సలహా మన కష్టం చెప్పుకుంటే ఎదుటివారు సలహా ఇస్తాడు, అలాంటి ఎవరికి చెప్పుకోకుండా ఎప్పుడు చిరాగ్గా ఉండడము, ఏ పని చేయకుండా ఉండడము, దాంట్లో అనారోగ్యం ఒకటి బాధ పెడుతూ ఉంటుంది. దానితోడు ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నేత్ర సంబంధమైన వ్యాధి రావడానికి ఆస్కారం ఉంది. కళ్ళకు సంబంధించిన వ్యాధి కానీ ఈ తలకు సంబంధించిన వ్యాధి కానీ రావడానికి ఆస్కారం ఉంది. అంటే తలనొప్పి వచ్చినా తల వ్యాధే, కండ కలకు వచ్చినా కండ వ్యాధి, ఏదో పెద్ద వ్యాధి అని చెప్పి వీళ్ళకి చెప్పాలంటే భయం, ఎందుకంటే మనసులో అదే విరుస్తుంటుంది. అలాగే అలాంటి శిరస్సు సంబంధమైన నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఆరోగ్యంగా ఉండడం మంచిది. ఉద్యోగస్తులకు స్థానచలనం ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుందో మనకు తెలియదు. ఆఫీసర్ వచ్చి ఆ నోటీస్ పంపించే వరకు తెలియదు, నీ ట్రాన్స్ఫర్ అయినావు రేపు పొద్దున వెళ్ళిపో అక్కడ జైన్గా అని చెప్పడమే ఉంటుంది. అలాంటి అన్ఎక్స్పెక్టెడ్గా స్థానచలనము, అపవాదులు భరించవలసి వస్తుంది. ఎవడు ఏమంటాడో ఏ క్షణంలో తెలియదు. ఇంట్లో ఇబ్బందికరంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి వల్ల. ఒకసారి చేయని తప్పులకు కూడా శిక్షను అనుభవించవలసి వస్తుంది. ఏ తప్పు చేయడు, ఏం చేయడు, మౌనంగానే కూర్చుంటాడు ఎప్పుడు. కానీ ఆ తప్పు చేసిన వాటి నువ్వే చేశావు అనేటువంటి ఒక చిన్న ఆధారాన్ని చూపి ఆ తప్పుల మీద పడడము జరుగుతుంది. దైవారాధన చేస్తే కొంత వరకు అది తగ్గిపోవచ్చు. తర్వాత విద్యార్థులు విద్య గురించి మాత్రం చాలా కష్టపడాలి. వీరికి కోపం ఎక్కువ, విద్యార్థులకు మొండితనము కోపం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ మొండితనాన్ని కోపాన్ని పోయి చిన్న పిల్లలైతే వాళ్ళను ప్రేమగా దగ్గర తీసి తల్లి తండ్రి అదుపులో పెట్టుకోవాలి. పెద్ద పిల్లలైతే కోపాన్ని తాపాన్ని చంపేసుకొని శ్రద్ధగా చదివి ఉన్నతమైన జీవితానికి దారి పెట్టుకోవాలి. వ్యాపారస్తులకు అన్ని రంగాలలో లాభంగానే ఉంటుంది, కానీ ప్రభుత్వ అధికారుల వల్ల భయం ఏర్పడుతుంది. డబ్బు బాగా సంపాదించామంటే గవర్నమెంట్ ఎంబడే దృష్టి పడుతుంది. అది అందుగురించి వీళ్ళు దావది ఉంటాయి కానీ లెక్కలు సరిగ్గా ఉండవు. లెక్కలు సరిగ్గా ఉండకపోవడం వల్ల ఎవడో చెప్పడము, దానివల్ల వాళ్ళు వచ్చి రైడింగ్ చేయడము, ట్యాక్స్లు వేయడము చేయడము ఇలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగుల వల్ల భయంగా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా రాతపూతలు అందించుకోవాలి. లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. రాతపూతల విషయంలో మీరు ఎప్పటికప్పుడు అప్ టు డేట్గా ఉంటే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి అలాంటి అప్ టు డేట్గా ఉండి జీవితాన్ని మంచిగా మలుచుకొని, 7 ఏళ్ల శని ద్వితీయ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి ఆ శని యొక్క దోషం కంట్రోల్ కావడానికి నిరంతరం కార్తవీర్యార్జున స్తోత్రం కానీ లేదా సుబ్రహ్మణ్య స్తోత్రం కానీ ప్రతిరోజు చదవండి. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్తోత్రము, కార్తవీర్యార్జున స్తోత్రము తీసుకున్నట్టయితే దానివల్ల కొంతవరకు ఈ బాధల నుంచి తప్పిపోయి శుభంగా జరుగుతుంది. గురుగారు, ఉగాది పంచాంగం ప్రకారం మీన రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? చివరిది మీనరాశి. మీనరాశి వారికి 14 ఆదాయము, 11 ఖర్చు, 1 పూజ్యము, 6 అవమానము. మీనరాశి వారికి ఈ మీనరాశి వారికి జన్మంలోనే శని, జన్మస్థానంలోనే శని, 7 ఏళ్ల శని నడుస్తుంది. జన్మస్థానంలోనే మీనరాశిలోనే శని ఉన్నాడు. వృత్తిలో వ్యాపారంలో డెవలప్మెంట్ ఉండదు. పెట్టుబడి పెట్టింది కూడా ఒక్కోసారి రాకపోవచ్చు వ్యాపారస్తులకు. తర్వాత అర్ధాష్టమ గురువు, 4వ ఇంట గురువు ఉన్నాడు. మే 4వ ఇంట అర్ధాష్టమ గురువు ఉండడం వల్ల సరైన ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోవడము, మానసిక చింతన ఉండడము, అనారోగ్యం ఏర్పడడం అనేది జరుగుతుంది. మే 25 తర్వాత
కొంత అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ఓకే. ఆదాయం మంచిగానే కొంతవరకు లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగస్తులకు కూడా కొంచెం మంచిగా ఉంటుంది. ప్రమోషన్లు రావడము, ఉన్నతి జరగడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరకడము, లాభసాటిగా ఉండడం జరుగుతుంది. కానీ జన్మ శని వల్ల లేనిపోని నిందలు పడడము, మనశ్శాంతి లేకుండా ఉండడము, అనవసరమైన డబ్బులు ఖర్చు పెట్టుకోవడము, ఆరోగ్యరీత్యా బాధపడము, తన ఆరోగ్యం కావచ్చు, తనకు సంబంధించిన తన భార్య బిడ్డలు తల్లిదండ్రులు వీళ్ళకి సంబంధించిన ఒక విషయంలో కూడా ఆరోగ్యాలు దెబ్బతిని డబ్బు ఖర్చు పెట్టుకోవడము, ఆర్థిక పరిస్థితి కొద్దిగా మందగించడం అనేటువంటి జరుగుతుంది. మీనరాశి వారికి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఉద్యోగస్తులకు మంచిగా ఉంటుంది, ఉన్నతి జరుగుతుంది, ఉన్నతి జరిగేటువంటి ఒక అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం దొరికేటువంటి ఒక అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు మనశ్శాంతి లేక ఉద్యోగ స్థానంలో చెడు అలవాట్లకు లోనవుతారు. తప్పులు చేయడానికి ప్రతి ఫైల్ మీద కొట్టేసుడు రాసుడు ఇలాంటివి ఉండడం వల్ల అధికారుల చేత మాటలు పడడము, మెమోలు అందుకోవడము, ఇటు అధికారుల ఒత్తిడి ఉంటుంది వీళ్ళ మీద, ఇటు రాజకీయ నాయకుల ఒత్తిడి ఉంటుంది. ఈ రెండింటిని తట్టుకుంటూ మనోధైర్యంగా అడుగు ముందుకెళ్ళి వస్తుంది మీనరాశి వారి ఈ సంవత్సరం. అనుకూలమైన ఒక వ్యాపారస్తులకు అనుకూలమైన ఒక పరిస్థితి ఉంటుంది. ఆశించినటువంటి ఒక లాభాలు చూస్తారు, కొత్త వ్యాపారాలు పెట్టుకుంటారు, బాగానే ఉంది. కానీ ఇటు దొంగల వల్ల, ఇటు ప్రభుత్వ ఉద్యోగుల వల్ల బాధపడవలసి వస్తుంది వ్యాపారస్తులు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మేలు జరుగుతుంది. కాబట్టి జన్మస్థానంలో శని ఉండడం వల్ల ఎప్పుడు ఏ సమయం ఎలా వస్తుందో తెలియదు. కాబట్టి ప్రతి క్షణము మేలుకొనే ఉండాలి. మేలుకొనే ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి. మేలుకొని అంటే నిద్రపోకుండా 24 గంటలు నిద్రపోకుండా ఉండడం కాదు. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండి ఆ కార్యక్రమాలు నెరవేర్చుకుంటూ ఉండాలి. అయితే దీని జన్మ శని ఉండడం వల్ల అనవసరమైన వ్యాధులు, బొక్కలకు సంబంధించిన బోన్స్కు సంబంధించిన ఒక వ్యాధులు రావడము, దెబ్బలు తాకడము ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉంది. కొన్ని శస్త్రచికిత్సలు కూడా జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే శని ఉన్నాడు. వచ్చే 2027లో శని మళ్ళీ నీచ స్థానానికి వస్తున్నాడు. అప్పుడు ఈ బాధ ఇంకొక 4 సంవత్సరాలు శని యొక్క బాధ పడవలసి వస్తుంది. కాబట్టి ఈ మీనరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండి, అప్రమత్తంగా ఉండి, ఇప్పటి నుంచి మీరు పొదుపు చేసుకొని ఉంటే ముందు జీవితానికి మార్గం ఉంటుంది. ఇప్పుడు సరైన మార్గాన్ని ఎంచుకొని కొంత పొదుపు చేసుకొని ఉంటే ముందు రాబోయేటువంటి ఒక కష్టకాలాన్ని తట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండి ఎప్పుడు కాలభైరవ స్తోత్రం పారాయణం చేస్తూ ఉండండి. ఈ సంవత్సరం మొత్తం కూడా మీనరాశి వారు కాలభైరవ స్తోత్రాన్ని ఇంకా పారాయణం ప్రతిరోజు పారాయణం చేసినట్టయితే సకల శుభాలు కలిగి మీకు ఆ కాలభైరవ స్వామి మీ వెన్నంటి ఉండి మీకు ఈ శనిని దగ్గర రాకుండా చేస్తాడు. సుఖంగా సంతోషంగా ఉంటారు. ఇది శుభం. స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు. ధన్యవాదాలు గురువు గారు, చాలా చక్కగా వివరించారు.